నా పేరు సుమలత. నేను ఒకప్పుడు ఇట్లాగే విశ్వాసిగా ఉండి వాక్యం వినేదాన్ని. ఎదర స్థానంలోనే కూర్చునేదాన్ని. నాకు బాగా ఇష్టం ఎదురు కూర్చొని వాక్యం వినడం అంటే. మా ప్రాంతము కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో ఆత్కూర్ అని ఒక పల్లెటూరు మాది. అక్కడ మేము నివసిస్తున్నాం. మా అమ్మ నాన్నలు పుట్టి క్రైస్తవులు అయితే కాదు కానీ హైందవులు. ఊరిలో ఏటాట జాతరలు జరిగితే వాటిల్ని బలిచ్చేవారు మా నాన్నగారు. అలాగ మా నాన్నగారు చేస్తున్న పరిస్థితులు, అమ్మ నాన్నలకి 3 సంతానం, అన్నయ్య, చెల్లి, నేను. విగ్రహారాధనకి బానిసైపోయిన మా కుటుంబం. మా ఊర్లో ఏది జరిగినా ముందుగా మేమే ఉండేవాళ్ళం. మా నాన్నగారు చేస్తున్నారని మేము కూడా చేస్తూ ఉండేవాళ్ళం. యేసు ప్రభు గారిని అస్సలు ఇష్టపడిన ఫ్యామిలీ మాది. అసలు యేసయ్య అంటే మనకు సంబంధించిన దేవుడు కాదని చెప్పి ఎన్నోసార్లు దూషించిన వ్యక్తిని నేను, చాలాసార్లు వ్యక్తిగతంగా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని దర్శించిన ఒక రాత్రి మేము మర్చిపోలేని ఒక సంఘటన. అదేంటి అనంటే, మా నాన్నగారు మెకానిక్ వర్క్ చేస్తూ ఉండేవారు ఆటో నగరు విజయవాడలో. ఒక భయంకరంగా త్రాగుడు వ్యసనానికి బానిస. దాంతోపాటు నా తల్లి మీద అనుమానం. ఆ పరిస్థితుల్లో నా తండ్రి గురించి నా తల్లి చాలా నా తల్లి చాలా కన్నీరు గార్చేది. మేము అప్పుడు ప్రభువుని తెలుసుకోలేదు. ఆ టైంలో ఒకరోజు మా నాన్నగారు త్రాగుడు వ్యసనం విడిపించాలని చెప్పి నా తల్లి ఏదో ఒక మందు తీసుకొచ్చి పట్టించి ఇచ్చేయడం. అది తీసుకున్న మా నాన్నగారు ఇక చూస్తుండగానే త్రాగుడు వ్యసనానికి వెళ్లకుండా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఒకరోజు అనుకోకుండా మా నాన్నగారికి స్నేహితులు కూల్ డ్రింక్లో కలిపేసి ఇచ్చారు. అది పాయిజన్ కింద అయ్యి మరణ పరిస్థితిలోకి వచ్చారు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళే అవకాశం లేదు. చనిపోతాడేమో అనుకున్నాం. నోట్లో నొరగా బాడీ అంతా గ్రీన్గా వచ్చేసి, గ్రీన్ కలర్లోకి పచ్చగా వచ్చేసి చనిపోయే మరణ పరిస్థితిలో ఉంటుండగా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరు. కానీ దిక్కులేని వాళ్ళకి ఆ మాట మనకు బాగా గుర్తుంటుంది. నిజంగా ఇది మా జీవితంలో జరిగింది. ఆ రోజు మా చుట్టుపక్కల మా మేనత్తలు, మా బాబాయ్, మా పెద్దనాన్న వీళ్ళందరూ ఉన్నా సరే కనీసం మమ్మల్ని కన్నెత్తి చూసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఆ పరిస్థితిలో మా ఇంటి పక్కన ఉన్న ఒక వృద్ధురాలు ప్రభువుని తెలుసుకున్నది. ఆ రాత్రి ఆవిడ ఎందుకు లేచిందో మాకు తెలియదు, కానీ మా దగ్గరికి వచ్చింది. ఏడుపు వినపడుతుంటే ఏమైంది లక్ష్మి అని చెప్పి అమ్మ దగ్గరికి వస్తే ఇట్లా జరిగిందని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటుండగా అప్పుడు మా ఆవిడ అంటుంది, నేను ప్రార్థన చేస్తాను, యేసయ్య గొప్ప దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, ఆయన సజీవుడు అని చెప్తుంటే నా తల్లి అంటుంది, ఇలాంటివి చేస్తే మమ్మల్ని ఊరుకోరు అని చెప్పి మాట్లాడుతుంటే నీ భర్త ప్రాణం ముఖ్యమా, లేకపోతే నీకు కులాలు మతాలు ఇవి ముఖ్యమా అని చెప్పి ఆ తల్లి అడుగుతూ ఉంటున్న పరిస్థితిలో నా తల్లి ఎట్టకేలకు ఒప్పుకున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు. నిజంగా ఇలాంటి ప్రార్థన పరులను నేను చాలా తక్కువ మందిని చూశాను. ఇంచుమించు ఆ వృద్ధురాలికి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వృద్ధురాలు మోకాళ్ళు వేసి బైబిల్ పట్టుకొని ప్రార్థనిస్తున్నారు. ప్రభువా, నాన్నగారి పేరు శ్రీనిని దయచేసి ఒక్కసారి దర్శించండి. ఈ బిడ్డ నిలబడితే వాళ్ళ కుటుంబంలో అనేకులు మార్చబడతారయ్యా, ఈ బిడ్డను బ్రతికించాయా, లేపాయా అని చెప్పి ఆవిడ ఏడుస్తుంటే, ఆవిడ ముక్కు మోకం మాకు తెలియదు, ఎవరో ఆవిడ మా కోసం ఏడుస్తుంటే మాకు చాలా ఏడుపు వచ్చింది. మేము ఆవిడ అడుగుతున్నట్లుగానే యేసయ్య మా నాన్న లేపు అని చెప్పి అడగడం ప్రారంభించాం. మీరు చూస్తూ అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అది నా కళ్ళారా చూసిన దృశ్యం నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా తండ్రి చూస్తున్న ఆ పొజిషన్ ఎలా ఉందంటే ఇక చనిపోతారేమో అనుకున్నా నేను. ఆ పరిస్థితుల్లో నా తండ్రిని దేవుడు ఒక్క రెప్పపాటులో లేపినట్లుగా నోట్లో నొరగాగిపోయి నా తండ్రిని సజీవుడిగా దేవుడు నిలబెట్టాడు. ఆయనకే మహిమ వెళ్ళును గాక. ఇది దేవునికి సాధ్యం తప్ప కానీ మనుషులకి సాధ్యమైతే కాదు. రిపోర్ట్స్ డాక్టర్లవే, స్వస్థపరచడం మాత్రం దేవుడిది ఖచ్చితంగా. అలా మా నాన్నగారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఆ రాత్రి దేవుడు మా నాన్నగారిని దర్శిస్తే తెల్లవారుతుండగా ఆదివారం ఆ రుద్రాలు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి ఆ రుద్రాలు రాలేదు. అమ్మ జరిగిన విషయం అంతా చెప్తే మా నాన్నగారు అన్నారు, ఇంట్లో ఫొటోస్ అన్నీ తీసే అని అన్నారు. అవన్నీ తీసి ఒక మూటలో కట్టి పక్కన పెట్టేసి అన్నారు, అవి పక్కన పెట్టి మనం మందిరానికి వెళ్దాం పదా అని చెప్పి అన్నారు. అది 2006. ఆ 2006లో మా నాన్నగారు మందిరానికి వెళ్ళారు. నా తల్లిని అసలు భయంకరంగా వేధించేవారు. ఎంతగా అంటే చేతిలో కప్పూరం ముద్ద పెట్టి నువ్వు ఫలానా వ్యక్తితో పాపం చేసావు అని చెప్పి ఒక దేవత దగ్గర తీసుకెళ్ళి కప్పూరం ముద్ద పెడితే ఇది పెట్టించుకోకపోతే నన్ను చంపేస్తాడు, నా పిల్లలు అనాథలైపోతారని చెప్పి ప్రతి టార్చర్ భరించింది నా తల్లి 25 సంవత్సరాలు. జుట్టు తీసుకెళ్ళి మంచం కోళ్ళకి చుట్టు కొట్టేవారండి మా నాన్నగారు.
అలాంటి పరిస్థితిలో ఉన్న నా తండ్రిని ప్రభు మార్చి తన రక్షణ ఇచ్చి నడిపిస్తున్న టైం అది. అలా నడిపిస్తుండగా మెకానిక్ వర్క్ మానేసిన తర్వాత అక్కడ నుంచి మా నాన్నగారు అక్కడే ఉన్నారు. అయితే కొంతమంది మా నాన్నగారికి ఫోన్ చేశారు, కొంతమంది ఇంటికి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే ప్రాంతంలో అసలు మెకానిక్ వర్క్ చేసేవాళ్ళు లేరు, నువ్వు అక్కడికి వచ్చేస్తే నీ లైఫ్ బాగుంటుందని చెప్తే 2007లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే ప్రాంతం దగ్గరికి మేము వచ్చామండి. అక్కడికి వచ్చిన తర్వాత అద్దింట్లో బ్రతకడం. ఎప్పుడు మేము అద్దిల్లు అనేది మాకు తెలియదు. ఎక్కువ మంది ఉంటే ఇవ్వరు, ఎందుకంటే బాత్రూమ్ నిండిపోతే ఇవి అని చెప్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో నా తండ్రి ఒక చిన్న గది తీసుకొని అక్కడ చాలా రోజులు మా నాన్నగారు జీవించారు. తర్వాత మమ్మల్ని కూడా అక్కడ తీసుకొచ్చేసారు. మేము అక్కడ ఉంటుండగా నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా నాన్నగారు మెకానిక్ షాపు అన్నయ్య ఇంటర్మీడియట్తో ఆపేసి ఇక నేను చదవలేను నాన్న అని చెప్పంటే ఇద్దరు కలిసి ఒక పెద్ద షాప్ పెట్టుకొని చాలా బాగా దాన్ని రన్ చేసుకుంటున్నారు. మందిరానికి వెళ్ళటం, దేవుని భాగాలు దేవునికి ఇవ్వడం, ఎంతో శ్రద్ధాశక్తులతో మా కుటుంబం ఎంత హ్యాపీగా ఉందంటే సంతోషంగా ఉన్నప్పుడే అపవాది దాడి మొదలైంది. ఎట్లా అంటే మా నాన్నగారికి అక్కడ కొత్త స్నేహితులు పరిచయం అయ్యేసరికి ఏ వ్యసనాన్ని అయితే మా నాన్న వదిలేశారో అదే వ్యసనానికి తిరిగి మళ్ళీ మా నా తండ్రి బానిసగా అయిపోయారు. ఈలోపు మా తల్లితో పాటు నన్ను నా చెల్లిని బాధ పెట్టడం మొదలుపెట్టారు. మేము పెద్దవాళ్ళం అయ్యాం. నాన్న మాట్లాడుతున్న ఒక్కో మాటకి చచ్చిపోవాలనిపించేది. ఇలాంటి తండ్రి మాకెందుకున్నాడు అని చెప్పి చాలాసార్లు అనిపించేది. తిరిగి మా ప్రాంతాలకు వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి చాలా ఏడ్చుకునేవాళ్ళం. ఆ ఇంట్లోనే ఎవరు ఇరుగు పొరుగు ఎవరూ తెలియదు మాకు. ఒక ఇల్లే ఉండేది రోడ్డు పక్కన, ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో బేతేలు ప్రార్థనా మందిరం అని ఆ మందిరానికి మేము వెళ్ళాం. మంచి సహవాసంలో మేము ఎదుగుతున్నామండి. క్రిస్టఫర్ గారు అయిన మంచి సహవాసంలో మేము ఎదుగుతున్న టైంలో మా నాన్నగారితో ద్వారా మేము ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తుండగా ఇక నా 10th క్లాస్ అయిపోయింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు ఇక మానేసే, కాలేజీ వద్దు, నీకు పెళ్లి చేయాలి అన్నారు. అప్పుడే నాకేంటి నాన్న పెళ్ళి అని అంటే, లేదు నీకు పెళ్లి చేయాలి అని చెప్పన్నారు. అయితే ఇంక నేనేం మాట్లాడలేదు, ఇంట్లోనే ఉండటం. ఇల్లు మందిరం తప్ప వేరొక ప్రపంచం తెలియకుండా పెంచారు మా నాన్నగారు. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో నుంచి అసలు బయటికి ఏమీ తెలియదండి నాకు. అసలు మీరు నమ్మరు కూడా. అసలు బ్యాంక్లో కూడా డబ్బులు వేసి డబ్బులు తీయడం ఇవి కూడా నాకు అసలు తెలియదు, అసలు ఏమీ కూడా. ఆ పరిస్థితులు కూడా మేము వెళ్ళలేదు. ప్రతిదీ నాన్న అన్నయ్య చూసుకుంటూ ఉండేవారు. ఇలా ఉంటుండగా మా పాస్టర్ గారు అన్నారు, సండే స్కూల్ చెప్పరా అని చెప్పి అన్నారు. యూత్ మీటింగ్లో నువ్వు అన్నీ చూసుకో అని చెప్పాను అన్నారు. అట్లా నన్ను ప్రతి విషయంలో మా సేవకులు నన్ను ప్రోత్సహించారు. దేవుడు కూడా ప్రతి విషయంలో నన్ను బలపరుస్తూ ఉండారు. కానీ నాకేం వచ్చేది కాదు, వాక్యం చదవటం వచ్చేది కాదు. ఒక పాట పాడితే అమ్మో నువ్వు పాడక నీకు నమస్కారం అనేవారు నా ఎదురుగానే. అలాంటి పరిస్థితుల్లో కానీ నేను ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకో దేవుడు నన్ను ఆపలేదు. వాళ్ళు అంటుంటే నాకు ఇంకా కోపం వచ్చేది. నా గొంతుకు దేవుడే మారుతాడు అని చెప్పి ఇంకా అయినా సరే వాళ్ళు బాధపడుతున్నా పాడేదాన్ని. ఆ పరిస్థితుల్లో వాక్యం చదవద్దన్నా సరే నేనే ముందు చదివేయాలి, నేనే ముందు పరిచర్య చేయాలనే ఆతృత ఎందుకో నాకు ముందు అలా వస్తూ ఉండే. దేవుని పరిచర్య చేయాలి. పరిచర్య అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. నాకన్నా పెద్ద సేవకులకి ఏదైనా పరిచర్య చేయాలని నేను ఇప్పటికీ ఇష్టపడతాను. వాస్తవానికి దేవుని కృప ఇప్పటికీ నా వెనకాల, అసలు నేను ఏం పని చేయకుండా నా వెనకాల పరిచర్య చేసే పిల్లల్ని దేవుడిచ్చాడు. ఆ పొజిషన్లో నేను ఎదురు కూర్చొని వాక్యం వింటున్న టైంలో ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. కరెక్ట్గా నాకు 18 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతుండగా నీకు రక్షణ లేదు, నువ్వు రక్షణ పొందాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతుండగా ఆ పరిస్థితి అమ్మ దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళాను. నాన్నకి తెలియదు. ఎందుకంటే చిన్న వయసులో బాప్తీసాలు తీసుకుంటే పెళ్ళిళ్ళు అవ్వని చెప్పి ఈ యొక్క సెంటిమెంట్ మాటలతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ అది ఎక్కడ నేను ఆలోచించలేదు. మా అమ్మగారు నువ్వు తీసుకో అని చెప్పి అన్నారు. నేను సిద్ధపడ్డాను 3 రోజులు. బాప్తిస్మం ఇవ్వడానికి మా పాస్టర్ గారు అస్సలు ఇష్టపడలా. ఇంత చిన్న వయసులో నీకు బాప్తిస్మం ఇస్తే నువ్వు నిలబడతావా అమ్మా అని అంటే, అయ్యగారు దేవుడు మీకు ప్రేరేపిస్తేనే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పంటే 3 రోజులు నేను ఉపవాసం ఉండడం ఆయన చూశాడు. నేను బలిపీఠం దగ్గరే ఏడవడం ఆయన చూస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో నేను తీసుకున్నప్పుడు ముగ్గురు తీసుకున్నారు. నాకు బాప్తిస్మం ఇచ్చారు. తీసుకున్నట్లు మా నాన్నగారికి తెలియదు. ఇలా ఉంటుండగా నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరింతగా దేవుడికి నేను దగ్గర అయ్యాను. ఒక విషయంతో చెప్పాలంటే బాప్తిస్మం తీసుకున్న కొన్నాళ్ళు చాలామంది పడిపోతూ తొలిగిపోతూ అంటారు కదా. అది ఎట్లా వచ్చిందంటే దేవుడితో సహవాసం నువ్వు దూరం చేసుకుంటే పడిపోతావు ఖచ్చితంగా. సహవాసం ఉన్నంతసేపు మనం ఖచ్చితంగా తొలిగిపో. సహవాసం నుంచి కొంచెం లోక మాటలు, కొంచెం లోక స్నేహం, కొంచెం లోక అలవాట్లు ఇవి మనలోకి వస్తే ఆటోమేటిక్గా దేవునితో ఉన్న సహవాసం కట్ అయిపోతూ ఉంటుంది.
అట్లా మీరు బైబిల్లో ఉదాహరణకి ఎవరి గురించి తీసుకున్నా మీకు అర్థమవుతుంది. దేవుడితో సహవాసం చేసిన వాళ్ళు నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డారు కూడా. దేవుడితో సహవాసం చేస్తే ఎన్ని పరిస్థితులు గుండైనా తీసుకెళ్ళి నిలబెడతాడు ఆయన ఖచ్చితంగా. ఆ పరిస్థితుల్లో ఎందుకో నాకు తెలియదు, కానీ ప్రతి విషయంలో మందిరంలో శుభ్రం చేయడం కానించి, నేను మీకు ఇది గొప్పగా అరుదుగా చెప్పట్లేదు కానీ ఇది తెలియాలనే మీకు చెప్తున్నాను. ప్రతి విషయము పరిచర్యలో ఇక నేను చేయలేదన్న పరిచర్య లేదు, ప్రతిదీ చేసేదాన్ని. ఒక మగపిల్లవాళ్ళలాగే నేను అన్నీ నేర్చుకునేదాన్ని. సౌండ్ పెట్టడం, కాంగో కొట్టడం, ఏమండి పాస్టర్ గారికి ఏమన్నా చేయాలంటే చేయటం, ఇవన్నీ చేస్తుండగా చాలా హేళనకరమైన మాటలు వచ్చేవి కదా. అయినా సరే నేను ఒక్కటే అనేది, మా తల్లి అనేది అందరు నిన్ను అంటున్నారు కదా మానేవచ్చు కదా అనేది. అలా పరిచర్య చేయడు. నేను ఒకటే చెప్పేదాన్ని, నేను పరిచర్య చేసేది విశ్వాసులకో పాస్టర్ గారికో కాదు, నేను చేసేది నా సృష్టికర్త అయిన నా దేవునికి చేస్తున్నాను. మీరు కూడా నా సంగమా, పరిచర్య అనేది దేవుడికి చేసే వాళ్ళైతే ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ పరిచర్యలో గొప్ప స్థాయిలోకి వెళతారు. మీరు చూడండి, ఏ సేవకుల్ని మీరు చూసినా, గొప్ప అభిషక్తులను చూసినా పరిచర్య నుంచే కొద్దిగా క్రమక్రమంగా వెళ్ళారు. కానీ ఒక్కసారే పరిశుద్ధమైన సన్నిధిలో ఒక్కసారి ఇంత పెద్ద పెద్ద స్టేజ్ల దగ్గర నాకు మైకి చేయాలని ఎవరు అనుకోరు పరిశుద్ధులైతే. ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను నడిపిస్తుండగా ఇక నేను బాప్తిసం తీసుకున్నాను. మా చర్చిలో ఇక ప్రార్థనలు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు. అక్కడికి జాన్ బాబు గారు అని చెప్పి ఇంటింటి సువార్త, నాకు చాలా ఇష్టం సువార్త చేయడం అంటే, కానీ ధైర్యం ఉండేది కాదు. అయితే ఆ పాస్టర్ గారు సువార్త చేయడం నేను చూశాను. ఆయన చెప్తుంటే మాటలో చాలా ఆశ్చర్యం అనిపించేది. సేవకులు అవ్వాలి అనే పురుకొలుపు బాగా ఆయన నాకు ఆ మాటలు నాకు తగులుతూ ఉండే. సేవ చేయాలి, సేవకులు అవ్వాలి, సువార్త పని చేయాలి, సువార్థికుని పని చేయాలి అని చెప్తూ ఆయన ఎక్కువ బోధిస్తూ ఉండేవారు. ఆ మాట నాకు బాగా తగిలింది. నిజమే, దేవుడు పని చేయాలి, దేవుడు పని చేయాలి, ఎలాగైనా దేవుడు పని చేయాలి అని చెప్పి ఒక నిశ్చయం తీసుకున్నాను. అలా తీసుకొని చూడగా ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ పాస్టర్ గారు 3వ రోజున వాక్యం చెప్తూ అన్నారు, మీ ఇంట్లో పరిస్థితులు మారపోతే, మీ స్థితిగతులు మారపోతే, నీ కుటుంబం కోసం, నీ కుటుంబ వ్యక్తుల కోసం నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకో, నీ ఇంటి చరిత్రని దేవుడు మారుస్తాడు అని చెప్పి ప్రభు ఆయన ద్వారా మాట్లాడిస్తుండగా, ఆ రోజు నేను చేతులు ఎత్తలేదు, నిలబడలేదు, కానీ నా హృదయంలో ఒక్క తీర్మానం తీసుకున్నాను. యేసయ్యా, ఇది నిజంగా ప్రభు వింటున్నారు, ఈ మాటలు నా హృదయంలో నుంచి వస్తున్న మాట ఇది. ఆ రోజు నేను అడిగిన ఒక్క మాట, యేసయ్యా, మా నాన్నగారు మారిపోతే, మా నాన్నగారు పెడుతున్న టార్చర్ ఎలా ఉందంటే, చర్చికి వెళ్ళి చూసేసిన తర్వాత 12-1 గంట అయ్యేది. మేము ఇంటికి వెళ్ళేసరికి అన్ని సర్ది ఇంటికి ఒక సైకిల్ ఉండేది. నేను మా చెల్లి ఇంటికి వెళ్తే మా నాన్నగారు మాట్లాడిన మాటలు ఒక్కోసారి చాలా బాధను కలిగించాయి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎవరితో ఉన్నారు అని మాట్లాడేవారు. చాలా వేద కలిగేది. కానీ మా చెల్లి నేను అలా ఏడుస్తూనే పడుకునేవాళ్ళం. అలా ఎన్నోసార్లు మా జీవితంలో చాలా రాత్రులు పడుకోకుండా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తండ్రి అసలు ఏం చేస్తే మారతాడు అని చెప్పి అనుకున్న టైంలో దైవచనులు రావటం, ఒక నిర్ణయం తీసుకున్నంటే రక్షణ తీసుకున్న కొత్త. నేను ఆ టైంలో ఒక నిర్ణయం ఇదే, మా నాన్నగారు మారిపోతే నా లైఫ్లో నీ కోసం నిలబడతాను, నేను ప్లీజ్ మా నాన్నగారిని మార్చాయా అని అడిగా. నేను అలా అడిగి నేను వదిలేలా ఉపవాసం ఉండడం స్టార్ట్ చేశాను. 3 రోజులు అసలు నేను యవనస్తురాలు అనేవారు కాదు. ఈ అమ్మాయి ఒక ముసలిదేమో, ఇలా ఉంటుంది అని మాట్లాడుకునేవాళ్ళు. అయినా నేను పట్టించుకునేదాన్ని కాకుండా మందిరంలోనే పడి ఇదే బలిపీఠం మీద, ఎట్లాంటి బలిపీఠం మీదే వచ్చి ఎక్కువగా ఎక్కి ఏడ్చేదాన్ని. మా నాన్న మార్చి ఒక్క మాటే అడిగేదాన్ని, మా నాన్న మారిస్తే నేను నీకోసం నిలబడతానయ్యా, నన్ను వాడుకో, నన్ను ఎలా నిలబెట్టుకుంటావో నిలబెట్టుకో అని చెప్పి నేను ఆ తరచూ ఆ మాట అడుగుతూ ఉండేదాన్ని. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే ఇంట్లో అంత ఎక్కువగా, చెప్పండి, అంత ఎక్కువగా శోధన వస్తూ ఉంటుంది అంటారు కదా. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటుంటే మా ఇంట్లో మరింతగా భయంకరమైన టార్చర్. ఒకరోజు నా తండ్రి తెల్లవారుజామున వచ్చారు తాగేసి, తల్లి గుండెల మీద కూర్చొని గొంతుకు పిస్తుంటే కొద్ది నిమిషంలో నా అన్న కానీ నేను కానీ వెళ్ళకపోతే అమ్మ చచ్చిపోయేది. ఆ రోజు అంత గట్టిగా నులిమేస్తున్నారు పట్టుకొని. కానీ ఆ టైంలో దేవుడు మహాకృప, నా తల్లి ఏం చదువుకోవాలి, అలాగని నా తండ్రి ఏం చదువుకోవాలి, ఏమీ తెలియదు వాళ్ళకి. కానీ అలాంటి పరిస్థితులు, దుష్టుడు మా ఇంటి మీద చెలరేగుతున్న పరిస్థితులు, ఎంత భక్తి చేస్తుంటే అంత ఎక్కువగా మా ఇళ్ళు నలపబడుతుంటే, అయినా సరే భక్తి ఆగక కొనసాగిస్తున్న టైంలో దేవుడు మా జీవితంలో చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 7 రోజులను పెట్టుకునేదాన్ని, 3 రోజులు, వీలే ఒకసారి అయితే 40 రోజులు పెట్టాను. అలా ప్రార్థిస్తూ ఉండేదాన్ని, ఏడ్చేదాన్ని.
చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు సేమ్ యోబు దగ్గరికి వెళ్ళి స్నేహితులు అంటారు కదా, యోబా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అన్నట్లుగానే ఏదో ఆ భక్తితో నేను పోల్చుకోలేను. కానీ నా దగ్గరకు వచ్చి అనేవారు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు కానీ సుమలత ఏం ప్రయోజనం, దేవుడిని ప్రార్థన వింటలేదు అనేవారు. నేను అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే తొందరగా ఎవరే పట్టించుకోను, ఇటు వెంటానంత ఇటు వదిలేస్తాను, మళ్ళీ అది ఇటు దాకా వచ్చేదాకా చేసుకోను. నేను ఆ పరిస్థితులు నేను పట్టించుకోలేదు కాబట్టే నా భక్తి జీవితంలో దేవుడు నడిపిస్తూ నాన్నగారి కోసం ఎన్నో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయగా ఒకరోజు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర లారీ పాడైపోయిందని చెప్పి అక్కడికి వెళితే ఆ అర్ధరాత్రిలో అక్కడ ఎవ్వరూ లేరు, నాన్నొక్కలే ఉన్నారు. ఒక మందు బాటిల్ తెచ్చుకొని తాగుతున్న టైంలో దేవుని స్వరం, దేవుని వెలుగు మా నాన్న మీద ఉదయించింది. ఎలా అంటే నాన్నకి సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు, నువ్వు ఈ వ్యసనాన్ని వదులుకోకపోతే ఈ రాత్రి నీ ప్రాణం ఏమవునో అన్న ఒక్క స్వరం, ఆ వెలుగు మా నాన్న చూశారండి. చాలా మా నాన్నగారు పరిశుద్ధులు. అది జరిగిన తర్వాత ఎంతో పరిశుద్ధతలోకి దేవుడు తీసుకొచ్చారు. స్పష్టంగా దేవుడు మాట్లాడేవారు. రేపు ఏం జరగబోతుందో మా నాన్న కొన్నిసార్లు నాతో మాట్లాడి చెప్తుంటే ఆశ్చర్యం అనిపించేది. అలాగ మా నాన్నగారు నా తండ్రిని మార్చి అందరు సంఘం ఎదుట నిలబడి నేను దుర్మార్గునండి, నా భార్య చేయి కాలు చేశాను, భయంకరంగా నా భార్యను కొట్టాను, నా పిల్లల్ని వేధించాను అని చెప్పి మా వైపు చూస్తూ నన్ను క్షమించండి అమ్మ అని చెప్పి సంఘం ఎదురుగా ఒప్పుకొని ఆ రోజు మా నాన్నగారు మారు మనసు పొందారు. ప్రార్థన పరిస్థితుల్ని ఖచ్చితంగా మార్చుద్ది. అది ఎన్ని సంవత్సరాల అనేది కాదు, కానీ నువ్వు ఎప్పుడు వరకు వేచి చూస్తావా అనేది దేవుడు చూస్తాడు. నువ్వు ఓపిక పట్టాలి. ఖచ్చితంగా ఓపిక లేకపోతే రాబోతున్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ఖచ్చితంగా ఓపిక పట్టాలి. ఆ సమయంలో దేవుడు ఎంతో ఓపికనిచ్చి అట్లా నడిపించిన తర్వాత ఇక నా వివాహం కోసం ఇక బయలుదేరిన ఇంకా పరిస్థితులన్నీ పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. నాన్నగారితో ఒకటే చెప్పాను, మీరు మారిపోతే నేను దేవుని కోసం నిలబడతానని చెప్పాను. నాన్న ఏం చేయనమ్మా అన్నారు. రక్షణ పొంది దేవుళ్ళు బలంగా విశ్వాసంలో కడగబడిన ఒక వ్యక్తినిచ్చి నాకు పెళ్లి చేయండి చాలు అని అడిగాను. అయితే మనలో ఎవరూ లేరు తల్లి అని చెప్పి మాట్లాడుతూ నాకు చెప్పకుండానే ఇంటికి సంబంధాలు వచ్చాయి. నన్ను కూర్చోబెడతాం, అనేకుల మధ్య నన్ను కూర్చోబెట్టేవారు. వాళ్ళు వచ్చి చూడడం, పెళ్ళికి ముందు బాప్తీసం తీసుకుంటా, పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకుంటాను అనేవాళ్ళే వచ్చేవారు. కొంతమంది అయితే బాప్తీసం మీద ఇంట్రెస్ట్ లేదనే వాళ్ళే వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసుకోలేను అని చెప్పేసేదాన్ని. మా మేనమామ కూడా ఒక సంబంధం తీసుకొస్తే అది కూడా చేసుకోనంటే నీకు ఇక పెళ్ళి అవ్వదు, నువ్వు ఎవరినో ప్రేమించి ఉంటావని చెప్పి ఎన్నో మాటల చేత వచ్చినప్పటికీ కూడా మాటలు పట్టించుకోకుండా దేవుడి మీద ఆధారపడి ప్రార్థించేదాన్ని. ఒకరోజు నా తల్లి దుఃఖపడుతూ నా దగ్గరికి వచ్చి చెప్పిన ఒక మాట, అమ్మా ఒక మాట చెప్తాను వింటావా అని. చెప్పండి అన్న. వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని మీ నాన్నగారి కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేసావు కదా, నీ పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవచ్చుగా అని అంది. ఎందుకో ఆ మాట నాకు చాలా శక్తిగా అనిపించి, సరే అమ్మా తప్పకుండా నేను 3 రోజులు ప్రార్థన చేస్తాను. మీరు అనుకోవచ్చు ఒకవేళ 3 రోజులు ప్రార్థన చేస్తే జవాబు వచ్చేస్తుందా అని అనుకోవచ్చు. ఎస్తేరు 3 రోజులు ప్రార్థిస్తే యూదులకి రక్షణ అక్కడి నుంచే దేవుడు తీసుకొచ్చాడు. నేను నమ్మాను, నేను విశ్వసించాను. దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుందో తెలుసా? కన్ను మూసి కన్ను తెరిసేలోపు అద్భుతం జరిగింది. అదే ఆయన చేసే కార్యాలు. అసలు 3 రోజులు పట్టదు కూడా, కొన్నిసార్లు కూడా 1 నిమిషం చాలా ఆయన చేయాలనుకుంటే. ఆ పరిస్థితుల్లో నా జీవితంలో అమ్మ చెప్పినట్లుగా నేను 3 రోజులు ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన ఎందుకు నన్ను ఎట్లా నడిపించిందో నాకు అర్థం కాదు. ఇలా నేను బైబిల్ పట్టుకొని నేను ప్రార్థిస్తుండగా ప్రభువుని ఒక ఆశగా అడగాలనిపించింది. యేసయ్యా మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే నాకు ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగాను. ఎవరి దగ్గర చెప్పలేదు ఈ మాట, ఒక యేసయ్యకి మాత్రమే చెప్పాను. మనుషులు చెప్తే ఎలా అంటారు చెప్పండి? పాస్టర్ గారిని చేసుకుంటావా, మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పాస్టర్ గారి బ్యాక్గ్రౌండా అని ఇట్లాంటి మాటలు ఒకవేళ బాధ పెట్టవచ్చు. కానీ నా జీవితంలో నేను ఎవ్వరికీ చెప్పలేని మొదటి విషయం అదే. దేవుడి దగ్గర చెప్పాను, నాకు నీ సేవ చేయాలనిపిస్తుంది, నాకు నీ సువార్త చేయాలనిపిస్తుంది, నాకు నీకు ఇష్టమైతే ఒక సేవకుడిని పంపవా యేసయ్య అని నేను దేవుణ్ణి చాలా ప్రశాంతంగా అడుగుతాను. ఆ టైంలో నేను 2 రోజులు అది అడిగాను. 2వ రోజు నేను ఇలా మోకరించి బైబిల్ ఇలా పట్టుకుని ప్రార్థన చేయడం నాకు అలవాటు. ఇలా నేను ప్రార్థిస్తున్నాను. నేను ఒకటి అనుకుంటే నా ప్రార్థన ఎవరో చూడకూడదు, నేను ఏడుపు కూడా ఎవరో చూడకూడదు, అది దేవుడు చూడాలనుకునేది, త్వరగా కనిపించకూడదు అనేది. ఇట్లా ఏడుస్తున్న టైంలో ప్రభు నా కళ్ళెదురుగా చూపిస్తున్న దృశ్యం ఇది నిజంగా నా జీవితంలో జరిగింది. అదేంటి అని అంటే, దేవుడు నాతో ఉంటుండగానే ఒక చెయ్య ఒక ప్రాంతం వైపు చూపిస్తుంది. ఆ ప్రాంతం ఏంటంటే దట్టమైన అడవులు. ఆ అడవులు
అయితే అడవుల మధ్యలో ఒక పెద్ద తాటాకిల్లు ఉంది, చుట్టూరు కొండలు కనిపిస్తున్నాయి. అదే దృశ్యం నేను 3వ రోజు కూడా చూశాను. ప్రభువుని అడుగుతున్నాను, ఏంటయ్యా ఇది అని. నేను అడుగుతున్నాను, నాకు అది అర్థం కావట్లా, నాకేం తెలియట్లా. కానీ అక్కడ మాత్రం నేను ఉన్నాను. చుట్టూరు కొండలు, మొత్తం కొండలు తాటాకిల్లు ఇదే కనిపిస్తుంది. అక్కడ నేను నడుస్తున్నాను. నాకేం అర్థం కాల. మా అయ్యగారితో వెళ్ళి చెప్పాను. మా అయ్యగారు కూడా ఏమీ దానికి సమాధానం చెప్పలేదు. కానీ యవనస్తులైతే హేళనకరంగా మాట్లాడారు. కానీ ఆ హేళనే నా లైఫ్లో గొప్ప ఆశీర్వాదంగా తీసుకువెళ్ళింది. వాళ్ళు అన్నారే కానీ సైకిల్ తొక్కుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాను. నాకేంటో అర్థం కావట్లే. వీళ్ళనే మాటలు, ఇంట్లో వస్తున్న పరిస్థితులు నాకేంటో తెలుస్తుందా, నా లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పి నేను ఏడుస్తున్న టైంలో ఇక నేను సిబిసి క్లాసులు నడిపిస్తానండి, చిన్నపిల్లల రిట్రీట్. అది నడిపించడానికి మా సొంత ప్రాంతం వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీ నన్ను చూశారు. ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి బాగుంటుందని చెప్పి మా నాన్నగారికి ఫొటోస్ పంపించారు. ఆ ఫొటోస్ వచ్చేసినాయి. అవి మా నాన్నగారు చూసి అన్నారు, ఎవరికైనా ఇచ్చి చేస్తాను కానీ ఇలాంటి వాళ్ళకి చేయనని మాట్లాడారంట. నేను అసలు అది నాకు అన్నీ తెలియదు. అమ్మ రాగానే ఒక సంబంధం వచ్చింది నీకు అంది. ఎవరమ్మా అన్న. పాస్టర్ గారు అంట అంది. చాలా సంతోషం అనిపించింది. అయితే నాన్న ఏమన్నారమ్మా అంటే, ఎవరికైనా చేస్తాను కానీ పాస్టర్ గారికి చేయనన్నారమ్మా అన్న. నేను చాలా ఏడ్ చేశాను. అమ్మా నేను ఏసైని అడిగానమ్మా, నువ్వే అడగమన్నావుగా. నేను అడిగాను, ప్రభు ఇది తీసుకొచ్చారు, ప్లీజ్ మీరే నాన్నగారికి చెప్పి ఒప్పించండి అంటే, నువ్వు మాట్లాడితే మీ నాన్న వింటారన్న. నిజంగా ఆ రోజు నేను ప్రార్థనాపూర్వకంగానే నాన్నగారితో మాట్లాడితే, ఒక్కసారి ఆలోచించన్నాను, ప్రార్థన చేద్దాం, 3 రోజులు నాతో కలిసి ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే ఇది ఎదరికి వెళ్తుంది, లేదా ప్రభు దీనికి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోద్ది అని చెప్పంటే, సరేలే అని చెప్పి మీరు నమ్మొచ్చు ఈ మాటని. నా తండ్రి 3 రోజులు ఆ పని మానేసి కుటుంబం సైతం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు దారులు సరళం చేశాడు. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్, ఒకరి జీవితంలో ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోద్దండి. అప్పటి వరకు అమ్మానాల దగ్గర ఉన్న లైఫ్ వేరు, కానీ భర్త చేతుల్లోకి వెళ్ళిపోతే అది వేరు. ఇంకా తన సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు ఇవేమి ఉండవు అనమాట. అలాంటి పరిస్థితుల్లో నేను దానికోసం ప్రార్థిస్తున్న టైంలో ఆ సంబంధం రావటం, అతను ఒక దైవజనుడు. అతనికి ఇంకా 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత నాన్న ప్రేరేపించి కబురు పెట్టారు, వాళ్ళు వచ్చారు. నేను ఏ ప్రాంతంలో అయితే పుట్టానో ఆయన అదే ప్రాంతంలో పుట్టాడు. కాకపోతే మేము ఎట్లా రాజమండ్రి దగ్గరికి వచ్చేసాం, వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. అలా దేవుడు అనుకోకుండా ఆ సంబంధాన్ని కుదిర్చి ఆయన వచ్చి కూర్చున్నారు. నాతో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఎవరు ఏ వ్యక్తి అడగిన ప్రశ్న నన్ను అడిగారు. నేను అడవిలో సేవ చేస్తానమ్మా, నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా, మీరు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది, ఏంటి మీ అనుభవం, ఏమన్నా దేవుడు మాట్లాడా అని చెప్పి ఇలాంటి విషయాలు అడిగారు. ఆయన అంటూ నాతో అన్నారు, నేను మీకు నచ్చినట్లయితే నాకు రూపాయి కట్నం వద్దు, పెట్టుపోతలు అంటారు చూసారా, అవి కూడా పెట్టొద్దు, ఏదో కొంచెం ఖర్చులకు ఇవ్వండి అని అంటారు కదా, అవి కూడా ఇవ్వద్దు, నాకేమీ ఇవ్వద్దు అని చెప్తూ, నేను మీకు నచ్చానమ్మా అని ఒక్క విషయం అడిగారు. నా కళ్ళ నీళ్ళు తప్ప నేనేం చెప్పలేకపోతున్నాను, ఇది ప్రభు దైవ సంకల్పం అండి అని చెప్పన్నాను. దేవుడు కృపను బట్టి ఆ సంబంధం ఓకే అవ్వడం. కాకినాడలో 2015 ఆగస్టు 27వ తారీఖున దేవుడు, ఏ మనుషులైతే నాకు ఇక పెళ్ళి అవ్వదు, మా మావయ్య అనేసారు, ఇక నీకు పెళ్ళి అవ్వదు, నువ్వు అలాగే ఉండిపోతావు అని చెప్పన్నారు. కానీ మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం కదండి. ఆ టైంలో దేవుడు 2015 ఆగస్టు 27వ తారీఖున పరిశుద్ధమైన వివాహాన్ని దేవుడు కాకినాడలో జరిపించారండి. నా పెళ్ళైన తర్వాత ఒక్క 20 రోజులు మాత్రమే నన్ను అత్తమామల దగ్గర నుంచి నన్ను ఇంకా తీసుకువెళ్ళడం ప్రారంభించారు. ఆ పరిచర్యకి నేను వెళ్ళకముందు సునీల్ గారి యొక్క తాతయ్య గోపాలరావు గారు అని చెప్పి, ఆయన ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఎడిటర్గా ఉంటూ అక్కడ ఎడిటింగ్ చేస్తున్న టైంలో అతను ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోతే దేవుడు సజీవుడిగా నిలబెట్టి ఆయన్ని బ్రతికితే నీ సేవ చేస్తాను ప్రభా అని ఆయన నిర్ణయం తీసుకుంటే దేవుడు బ్రతికించి 1972లో మిక్కిలేని గోపాలరావు గారు అని ఆయన సామర్లకోటలో పరిచర్యకి వెళ్ళారండి. అక్కడి నుంచి ఆ పరిచర్య ఆయన గోపాలరావు గారిని అడవుల ప్రాంతం గుండా తీసుకువెళ్ళారు. అదే రంపచోడవరం ఆ లోపలికి ఎర్రంరెడ్డిపాలెం అనే ప్రాంతానికి. నేను చెప్తున్నట్లుగా ఇది లైవ్ కాదు కాబట్టి నా పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. అక్కడ చాలా భయంకరం. ఒక మనిషి జీవించాలి అంటే మన సైడ్ నుంచి వెళ్ళినోళ్ళు అక్కడ బ్రతకడం చాలా కష్టం. ఏ రాత్రి అట్లా ఉంటుందో తెలియదు, ఏ నిమిషం అక్కడ ఏం జరిగిద్దో తెలియదు అన్న పరిస్థితులు. ఏ సౌకర్యాలు ఉండవు. ఒక మిల్లర్ వాటర్ తెచ్చుకోవాలంటే 30 కిలోమీటర్లు ఖచ్చితంగా మేము బయటికి వెళ్ళాల్సిందే. ఏ సౌకర్యాలు ఉండవు అక్కడ. మేము వెళ్ళక ముందు గోపాలరావు గారు, సునీల్ గారి యొక్క తాతయ్య వెళ్ళినప్పుడు
చెడుపు, చిల్లంగి, చాతబడితనం, మనుషులు వశీకరణ, మనుషులు బలివ్వటం, మనుషులు పచ్చి మాంసం తినటం. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇవి. చంటి పిల్లల్ని, 6 నెలల పిల్లల్ని బలిస్తారు. అది పొలం గట్ల దగ్గర. మనిషిని ఖచ్చితంగా ఏటాడికి ఒకరిని బలివ్వాల్సిందే. అక్కడ జరుగుతున్న పరిణామాలు అయితే ఏంటంటే, అక్కడ జరుగుతున్న దృశ్యం చాలాసార్లు పోలీసులకు తెలిసి కొట్టినప్పుడు కూడా వాళ్ళు నిజం చెప్పలేని పరిస్థితులు అనమాట. ఒక విద్య నేర్చుకుంటారు, వాళ్ళు వితౌట్ డ్రెస్ నగ్నంగా ఉంటారు. నైట్ 12-1 గంట అవుతున్న పరిస్థితుల్లో మనుషుల కోసం, మనుషుల రక్తం కోసం ఎదురు చూస్తున్న మనుషులు ఉన్నారు అక్కడ. అలాంటి ప్రాంతానికి గోపాలరావు గారిని దేవుడు నడిపించారు. చాలా పరిశుద్ధులు, ఒక మాట చెప్తే ఖచ్చితంగా జరగాల్సిందే. అలాంటి పరిశుద్ధుల్ని దేవుడు ఎందుకో ఆ ప్రాంతం అంటే దేవునికి నచ్చి ఆ ప్రాంతానికి దేవుడు సేవకుల్ని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, గోపాలరావు గారు అక్కడికి వెళ్తంతోనే ఆయన ముందు చాతబడి చేత ఆ ప్రాంతంలో ఉంచకూడదని ఎన్నో పన్నాగాలు వేశారు. కానీ ఆయన దైవ ఆత్మతో నింపబడ్డాడు. ఆ ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఇంత చిన్న చిన్న పిల్లలండి పచ్చి నాటు సారాకి బానిసలుగా ఉంటారు. ప్రతి ఇంట్లో నాటు సారా కాస్తారు. పురుషులు ఎంత ఎక్కువ తాగుతారో ఆడవాళ్ళు కూడా అలాగే తాగుతారు. ఆ పరిస్థితిలో ఉంటుండగా ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించి, ఆ ప్రాంతంలో వాళ్ళకి సరైన కూడా వస్త్రధారణ లేదు. వర్షం పంట మీదే ఇప్పటికీ ఈరోజు కూడా అక్కడ వ్యవసాయం పండిద్ది తప్ప కానీ బోర్లు పడడానికి అక్కడ అవకాశాలు ఉండు. అలాంటి పరిస్థితుల్లో గోపాలరావు గారు ప్రార్థిస్తూ ఉండగా చాలా సమయంలో దేవుడు ఆయన ద్వారా మాట్లాడి ఆ ప్రాంతంలో ఇంచుమించు 70 కుటుంబాల్ని ప్రభు యొక్క రక్షణలోకి దేవుడు నడిపించుకోగలిగారండి. ప్రభు చేత వాళ్ళు రక్షించబడ్డారు. మారబడిన వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదండి. అక్కడికి గోపాలరావు గారు వెళ్ళినప్పుడు 60 కుటుంబాలు నాటుసారా కాసేవి. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే 60 కుటుంబాలు ఇప్పటికీ వాళ్ళ జీవనాధారంగా పిలువబడుతున్న నాటుసారా నాపి వాళ్ళకి కలిగి ఉన్న చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి ఇప్పటికీ కూడా. దేవుడిచ్చిన మహాకృప. అవి మానాలంటే చాలా కష్టం కదా, దాన్ని వదిలేసి రావడం అంటే వాళ్ళ జీవనం అది. కానీ దేవుని కోసం సేవకులు చెప్పిన మాటకి లోబడి వాళ్ళు ఆ రీతిగా చేస్తూ నడిపిస్తున్న టైంలో గోపాలరావు గారికి సామర్లకోటలో సంఘం ఉంది. కానీ ఏజెన్సీ ప్రాంతం అంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఏం తెలియదు, అమాయకులు అని వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు. చాలా వాళ్ళు కూడా అలాగే ఉంటారు, ఏం తెలీదు. నిజంగా వాళ్ళకి చాలా భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళకి చాలా భయం. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి ఆయన బాగా దగ్గరయ్యారు. అయితే ఇక ఆయన మరణ దినాలు కూడా వాళ్ళకి చెప్పేశారు, నేను పలానా టైంలో చనిపోతాను, పలానా రోజు చనిపోబోతున్నాను, మీరు దేవుని కోసం అసలు ఎదురు చూడండి, రాబోతున్న సేవకుల కోసం ఎదురు చూడండి అని అంటే సంఘం ఏడ్చారంట. కొంతమంది పెద్దలు అన్నారంట, మీరు లేకపోతే ఈ అడవిలోకి ఎవరు వస్తారయ్యా, ఎవ్వరు రారు అని చెప్పి ఏడిస్తే, లేదురా నేను చనిపోయిన తర్వాత నా కుటుంబంలోంచి, నా వంశంలోంచి యవనస్తులు వస్తారా, వాళ్ళు సేవ చేస్తారా, వాళ్ళు కూడా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు. చెప్పిన గోపాలరావు గారు 2009 నవంబర్ 14వ తారీఖున ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆ మరణ వార్త తెలిసిన విశ్వాసులందరూ వెళ్ళి సమాధి కార్యక్రమం అయిపోయింది. యథారీతిగా వాళ్ళు తిరిగి అడవి ప్రాంతానికి వచ్చేసారు. ఇంచుమించు వాళ్ళు ప్రార్థన చేసిన టైం ఎంతో తెలుసండి. అసలు సేవకుడు ఉంటే ఒకలాగా, సేవకుడు లేకపోతే ఒకలాగా ఉండే విశ్వాసులు ఉన్నారు. ఏమండి, ఒక పాట ఇవ్వకపోతే, లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోతే, సన్మానం చేయకపోతే, లేకపోతే వాళ్ళకి ఒక అధికారం ఇవ్వకపోతే అలిగేసి మొఖాలు ముడి చేసి ఇక్కడ ఈ మందిరమే ఏంటి, ఇంకో మందిరం ఉందని చెప్పి అలిగే విశ్వాసులు బోల్డ్ మంది ఉండొచ్చు. కానీ గొప్ప విషయం చెప్పట్లేదు నేను. అక్కడున్న విశ్వాసులకి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే, వాళ్ళు ఇంచుమించు సేవకులు లేకుండా కొన్ని నెలలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది సేవకులు వచ్చి మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళు లేదు, మా దైవజనులు చెప్పారు సేవకుల్ని పంపిస్తారని, వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇంచుమించు మీరు నమ్ముతారు అనుకుంటున్నాను, వాళ్ళు 9 నెలలు సేవకులు లేకుండా ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 9 నెలలు సేవకులు లేకుండా ఉండడం అంటే మాట్లాడుకున్నారా? ఎవరు చెప్తారు, ఎవరు బలపరుస్తారు? నా నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎవరున్నారు అని అన్నప్పుడు మీకు గుర్తొచ్చిందా? యెషయా అంటాడు, ఎవరు వెళ్తారు నా నిమిత్తం అంటే, నేనున్నానయ్యా, నన్ను పంపించు, నేను వెళ్తాను. కానీ నా పెదాలు అపవిత్రమైన, నన్ను కాల్చి నన్ను పరిశుద్ధపరిచి అక్కడికి పంపించాను అంటాడు కదా. అలాగా గోపాలరావు గారి యొక్క మనవడు సునీల్ గారు
కాకినాడ పోర్టులో ఉద్యోగం చేస్తుండగా తల్లిదండ్రులు చెప్తున్నారు, వింటలేదు. సునీల్, మీ తాతయ్య చనిపోయి చాలా రోజులు అయిపోయింది, అడవిలో వాక్యం లేక ఆ ప్రజలు అలా ఖాళీగా ఉండిపోతున్నారు, నువ్వే వెళ్ళాలి అని అంటే నేనా భుజాన ఒక సంచి తగిలించుకొని ఆ ఇంటికి తిరిగే కర్మ నాకు పట్ల. ఫోన్ సిగ్నల్స్ ఉండవు, మంచినీళ్ళు దొరకు, రోడ్డు సౌకర్యాలు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు, అక్కడికి నన్ను వెళ్ళమంటారేంటి అని అంటే, లేదు నాన్న నువ్వే వెళ్ళాలంటే ఎన్నిసార్లు చెప్పినా వినని సునీల్ గారు ఎవరు చెప్తే వింటారు? నీకు తెలుసు కదా ఇవి బాగా. మనం కూడా అంతే, కొన్నిసార్లు సేవకులు చెప్పినా వినమండి, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు చెప్తే వినం. దేవుడు వచ్చి 2 పీకితే వింటాం, అవునా? దేవుడు 2 వచ్చి కొడితే వింటాం మనం. సేమ్ అపోస్తులైన పౌల్లాగా కొట్టి మార్చుకున్నాడు చూసారా దేవుడు. అంటే మీరు అనుకోవచ్చు, కొట్టి మారుస్తాడా దేవుడు అంటే? అంత ఇష్టం కాబట్టి నువ్వంటే అందుకే అంత అలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అలాంటి పరిస్థితుల్లో సునీల్ గారిని తీసుకువెళ్ళలేదు. కానీ ఒకరోజు రాత్రి ఆయన ప్రార్థిస్తున్న టైంలో ఆయనతో మాట్లాడిన ఒక స్వరం, సునీల్, నా నిమిత్తం ప్రజలు వాక్యం లేక ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాను. ఒక్క మాట ఆయన జీవితాన్ని ఎలా కదిలించిందంటే చాలా భయపడ్డారు. ఆయన బట్టలు చదువుకొని తన తల్లిదండ్రులు చెప్పారు, అమ్మ నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి నాన్న? అడవులకి వెళ్తున్నాను, ఏజెన్సీ, నా కోసం ప్రార్థన చేయండి అంటే తల్లిదండ్రులు లేట్ చేశారు. సునీల్ గారి వయసు 2010, 21 సంవత్సరం. ఆ యమన వయసులో ఆ యమనస్తుడు అలాంటి అడవి ప్రాంతాలకి ఇప్పటికీ నాకు అసలు గొక్క తిప్పుకోలేని విషయం ఏంటంటే, ఎట్లా వచ్చింది ఆ ధైర్యం అనిపించింది. కష్టం అక్కడ, నైట్లు పగలే కష్టం అనిపిస్తుంది. అసలు ఆ ప్రాంతంలోకి సునీల్ గారిని దేవుడు పంపిస్తే దైవజనుడు రాక కోసం ఎదురు చూస్తున్న సంఘం ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయి ఎంతో గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారండి. అయా దైవజనుడా, ఎందుకు పనికిరాని మా ప్రార్థన దేవుడు విన్నాడా? అడవిలో మేము చేసిన ప్రార్థన, ఏమీ రాని ప్రార్థన దేవుడు విన్నాడు, మిమ్మల్ని పంపించాడు అని చెప్తూ, మిమ్మల్ని పోగొట్టుకోమయ్యా, మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి సేవకుడికి ఎంతో లోటు లేకుండా, ఆయనంటే చాలా ఇష్టం వాళ్ళకే. సునీల్ గారిని ఎంతో బాగా చూసుకున్నారు వాళ్ళు. అలా చూసుకొని చూడగా ఆయనకి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేశారు. అసలు పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకున్నారు, కానీ దేవుని చిత్తం వేరుగా ఉంది. వివాహం చేశారు. దేవుడు మా ఇద్దరిని జతపరిచారు. అత్తయ్య పెళ్ళైన తర్వాత 20 రోజులు ఉన్నా నేను, సుమా బట్టలు సదురుకో, బయలుదేరి వెళ్ళాలి ఏజెన్సీ ప్రాంతం అన్నారు. నిజంగా నాకు అడవి ప్రాంతం అంటే తెలియదు, అసలు అడవి మనుషుల్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయితే నన్ను తీసుకొని వెళ్తుంటే సేవ అని ఇష్టం కదండి, ఎప్పుడు వెళ్ళిపోతానని ఒక సంతోషం, ఒక ఆనందం. ఆ టైంలో నన్ను అక్కడికి ఆయన తీసుకొని వెళ్తుండగా అక్కడ చాలా షూటింగ్లు జరిగినాయి. దట్టమైన అడవులోంచి మేము లోపలికి వెళ్ళాలి, రోడ్లు అస్సలు బాగో, ఘాటీలు పైనుంచి వెళ్ళాలి అక్కడికి. ఆ లోపలికి నన్ను తీసుకువెళ్తుంతోనే నాకు బాగా చెమటలు పట్టేసినట్టుగా భయం వేసింది. నాకు బాగా అడవిని చూడంగానే చెట్లన్నీ మూసుకుపోయి ఉన్నాయి, చిన్న బాట ఉంది, ఆ బాటలోంచి నన్ను తీసుకొని వెళ్తున్నారు. ఏమంటే ఇక్కడ జంతువులు ఉంటాయా అని అడిగాను. ఉండే సుమా అన్నారు. నాకు భయం వేసింది ఆ టైంలో. ఆయన నాతో చెప్తూ అన్నారు, ఇక ఆయన మాట్లాడుతూ అన్నారు, నీకేం భయం లేదు, నేనున్నాను కదా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను వెళ్ళేసరికి ఎర్రంరెడ్డిపాలెం అనే ప్రాంతానికి మేము చేరుకున్నాం. బండి పక్కన పెట్టారు, సుమా అదే మన ఇల్లు అని చూపించారు. నాకు ఆయన చూపించిన ఇల్లు పెద్ద తాటేకి ఇల్లు. ఆ తాటేకి ఇంట్లోకి నన్ను తీసుకొని వెళ్ళారు. నా బ్యాగ్ నేను అలా పెట్టానో లేదో నా కళ్ళంటే నీళ్లు నా అనుకోకుండానే వచ్చేస్తున్నాయి. నేను చాలా ఏడ్చేస్తున్నాను ఆ ఇల్లుని చూసి. ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా అని చెప్పి అన్నారు. లేదండి అన్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ తాటేకి ఇల్లుని ఆల్రెడీ నా వివాహం ముందే దేవుడు ముందుగానే దర్శనంలో చూపించాడండి ఇల్లుని. నాకేంటో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనుషులందరూ మమ్మల్ని మర్చిపోయారు, మాకు సంబంధాలు తేనన్నారు, మీ పరిస్థితి ఏంటో మీకు తెలియదు అన్నారు, కానీ నా దేవుడు నన్ను మర్చిపోలేదు కదా అని చెప్పి ఆ రోజు ఆయనతో చెప్తూ ఉంటుండగానే, ఏ భర్త అన్నా తన భార్యతో ఇలా మాట్లాడతారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఆయన నాతో చెప్పిన మాట, సుమా నువ్వు వచ్చిన ప్రాంతం సామాన్యమైన ప్రాంతం కాదు, చీకట్ల చేత నింపబడిన ప్రాంతం ఇది, దురాత్మ శక్తుల చేత నింపబడిన ప్రాంతం. ప్రజల్ని ప్రభు వైపు పూర్తిగా మళ్ళించాలంటే ఎంతో ప్రార్థనా శక్తి కావాలి మనకి. మనం ఇరువురు, దేవుడు చెప్పాడు కదా, ఇద్దరు ఏకీవిస్తే ఏమవుతుందండి చెప్పండి, ఇద్దరు ఏకీవిస్తే ఏమవుతుంది? వెళ్ళిపోతున్నాయండి వాక్యాలు. ఇద్దరు ఏకీవిస్తే ఏమవుతుంది? పరలోకంలో ఏది బంధిస్తారో
భూలోకంలో దాన్ని బంధిస్తారు. ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేసిన ప్రార్థన. నిజంగా నా భర్త నేను చాలా మేము కలిసి జీవించిన సంవత్సరాలు ఏకీభించి ప్రార్థన చేసేవాళ్ళం. పోగొట్టుకునే వాళ్ళం కాదు అసలు. ఆ ప్రార్థన ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళం. ఎక్కడ మా మీద దేనికి అధికారం ఉండకూడదు అని చెప్పి అలా ప్రార్థిస్తుండగా 5 చోట్ల ఆయన సేవ పరిచర్య చేస్తూ ఉండేవారు. ఇలా చేస్తుండగా మా పరిచర్య చూడడానికి ఒకరోజు నా తండ్రి వచ్చారు. చూసి ఇక ఏడుస్తున్నారు. బాబు, ఇలాంటి అడవిలో నా భార్య ఉండలేదు అని చెప్పి అన్నారు. కానీ ఒక విషయం నేను మర్చిపోయాను. ఆ రోజు సునీల్ గారు నాతో అంటున్న మాట, సుమా, ప్రభు కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలి ఈ ప్రాంతంలో, దానికి నీకు ఇష్టమేనా అని అడిగారు. ప్రభువుకి ఇష్టమే కాబట్టి నేను కోరుకున్నాను, దేవుడు నాకు ఈ ప్రాంతంలో నడిపించాడు అని చెప్పి. సునీల్ గారు చాలా రోషం కలిగిన సేవకుడు. దేనికి రాజీ పడకుండా సేవ చేసే ఒక సేవకుని దేవుడు నాకు ఇచ్చారు. చాలా పరిశుద్ధుడు. కట్టుకున్న బట్టలతో వెళ్ళారు అంతే, ఏమీ సంపాదించలేదు. దేవుని కోసం ఆత్మలు రక్షించారంతే. ఏమీ లేవు ఆయనకంటూ అక్కడ. ఆయనకి బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న చెక్క బీరువా చూశాను, అందులో 2 జతల బట్టలు చూశాను. ఏడ్చాను. వండుకోవడానికి పాత్రలు కూడా లేవు అసలు అక్కడ. ఎలా బతికారు అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు దేవుడే నడిపించారు. అట్లా ఉంటుండగా మా పరిస్థితి చూసిన మా నాన్నగారు ఏడవడం ప్రారంభించారు. తండ్రితో ఒకటే చెప్పాను, మా నాన్నగారితో మాట్లాడాలంటే ఇంచుమించు 7 అంతస్తులు కొండెక్కి పైకెక్కి ఫోన్, మొబైల్ ఇలా పట్టుకుంటేనే జియో సిగ్నల్ అందిద్దండి. అలాగే మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి నేను ప్రతి సండే బయటికి వెళ్ళినప్పుడు మేము అక్కడికి మాట్లాడి వెళ్ళాం. మా నాన్నగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏడవడం ప్రారంభిస్తున్నారు బాగా. తల్లి, నిన్ను భయంకరమైన అడవులు ఇచ్చేసావు, ఎలా బతుకుతావు, అక్కడ ఇలాంటి మనుషులు ఉంటారంట, మీరు బండి మీద జర్నీ చేయాలి. అయిదంటే, నాన్న, ఈ ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపించారో తెలుసా? ఇక్కడ వ్యక్తుల్ని మార్చాలనే ప్రభు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారు. నేను ఉండగలననే నన్ను అక్కడికి తీసుకెళ్లారు, కానీ నేను ఉండలేకపోతే ఆయన ఎందుకు పంపిస్తాడు నన్ను అని చెప్పి నాన్నగారికి ఏదో మాట చెప్పి అట్లా మాట్లాడేదాన్ని. అలా ఉంటుండగా మా నాన్నగారు ఒక లారీ తీసుకున్నారు. మెకానిక్ వరకు అన్నయ్యకి అప్పచెప్పారు. నా పెళ్ళైన 8 నెలలకే అన్నయ్యకు కూడా మ్యారేజ్ చేశారు, సొంత మేనమామ కూతుర్ని. అయితే మా నాన్నగారు లారీ తీసుకొని లారీ మీద ఒక డ్రైవర్ని పెట్టి జర్నీ చేస్తుండారు. నాన్నగారికి ఒకటే చెప్పేదాన్ని, ఆదివారం ఎన్ని పనులు వచ్చినా ఆదివారం మాత్రం మీరు దేవుని మందిరంలో కనపడాలి నాన్నగారు అంటే అస్సలు మాట తీయకుండా అట్లాగే ఆయిల్ బట్టలతో కూడా స్నానం చేయడానికి అవకాశం లేకపోయిన ప్రాంతంలో అలా మందిరంలోకి వెళ్ళి వాక్యం వినేసేవారంట. ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, దేవుడు ఎలా మాట్లాడాడమ్మా అని ఇవన్నీ చెప్తుండారు. అలాంటిది ఒకరోజు మా తండ్రి గారు చివరిగా నాతో ఒక విషయం మాట్లాడారు. అమ్మా, నాకెందుకో ఈ పాట వింటుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవరూ లేక ఒంటరినై అనాథగా మిగిలాను, రావా యేసయ్య. ఆ పాట వింటూ మా నాన్నగారు నాకు ఒక బయటకు వెళ్ళిన సందర్భంలో ఫోన్ చేసినప్పుడు, నేను సేవ చేయాలని ఉందమ్మా, నేను కూడా నీ దగ్గరికి వచ్చేసి సేవ చేయొచ్చా అని అడిగారు. మీరు సేవ చేస్తారా అని అడిగారు. అవును తల్లి. మా నాన్నగారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత 3 అక్క చెల్లెళ్ళు మార్చుకున్నారు. భయంకరమైన విగ్రహాలు, దేవతలు పూనేవారు వాళ్ళ మీద, బాగా భయంకరంగా. అలాంటి వ్యక్తుల్ని మార్చుకున్నారు. ముస్లిమ్స్కి అనేక మందికి నాన్నగారు సువార్త చెప్పేవారు. చాలా విశ్వాసంతో ప్రార్థన చేశారు. గొప్ప కార్యాలు జరిగాయి. అలాంటి నా తండ్రి సేవ చేస్తానని మాట్లాడేసరికి నాకు స్టార్టింగ్లో మాట గుర్తొచ్చింది. ఇలాగ మా నాన్నగారు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా ఉంటుండగా మా నాన్నగారు ఒకరోజు, నేను 6వ నెల ప్రెగ్నెంట్తో ఉన్నాను, మహబూబ్ నగర్ అనే ప్రాంతానికి లారీ వేసుకొని వెళ్తే అది ఒక రిపేర్ వచ్చి ఆగిపోతే అక్కడ పెట్టేసి ఒక బొలోరో వ్యాన్ తీసుకొని వస్తుండగా అది అర్ధరాత్రి 1 గంట సమయంలో 90-80 స్పీడ్లో వెళ్తున్నారు. వెనకాల నాన్న బొలోరో వ్యాన్ డిక్కీలో కూర్చున్నారు. అందులో ట్రాక్టర్ సామాను, ఇంజిన్, లారీకి సంబంధించినవి ఇవన్నీ అందులో ఉన్నాయి. ఒక్కసారిగా 90-80 స్పీడ్లో వెళ్తున్న డ్రైవర్ కళ్ళు రెప్ప వేసేసరికి వెళ్ళి ఒక బలమైన రాయికి గుద్దుగా అది 2 పల్టీలు కొట్టి బోల్తా పడిపోయిందండి. డ్రైవర్ పక్కకు పడి పారిపోయారు. ఎదురు కూర్చున్న ఒక అబ్బాయికి కాలు చేయించులు ఇరికిపోతే వెనకాల కూర్చున్న మా నాన్నగారు పడతంతో ఇలా బోర్ల పడేసరికి అక్కడ ట్రాక్టర్ ఇంజిన్ వచ్చి నాన్నగారు తల మీద పడేసరికి స్పాట్లో మెదడు చిదిగిపోయి మా నాన్నగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను 6వ నెల ప్రెగ్నెంట్ ఉన్నాను. ఆ విషయం నాకు తెలియడానికి 1.5 రోజు పట్టింది. ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పాడు. ఆ విషయం తెలియగానే అన్నయ్య ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు మా అన్నయ్యకి. ఒక సంచిలో డబ్బులు పట్టుకొని ఒక లారీ ఎక్కి మహబూబ్ నగర్ వెళ్ళిపోయారు మా అన్నయ్య. ఆ రోజు అట్నుంచి విజయవాడ నుంచి మా పెద్దనాన్న, చిన్నాన్న వీళ్ళందరూ వెళ్ళారు. పోలీస్ స్టేషన్, తొర్రూరు అనే పోలీస్ స్టేషన్కి వెళ్తే పలానా శ్రీను అని అలా అడిగితే
అదిగో అక్కడ ఉన్నారు మీ నాన్నగారే అనేనా అని అడిగారు ఒక కానిస్టేబుల్. మా నాన్నగారిని 1.5 రోజు వరకు అంటే తెలియకపోవడం వల్ల 1.5 రోజు వరకు ఒక బురదగుంట పక్కన మా నాన్నగారి బాడీని పడేసి ఉంచారు. అది గుర్తుపట్టిన నా అన్నయ్య చూసుకున్నారు. చూసి అక్కడే పోస్ట్ మార్టం చేసి నా తండ్రిని తీసుకొచ్చి సమాధి కార్యక్రమం చేశారు. అయిపోయింది. నేను తిరిగి కొవ్వూరు వచ్చేసాను. కొవ్వూరులో ఉన్నానే కానీ అమ్మ నేను ఇక్కడ ఉండలేను, ఏజెన్సీ వెళ్ళిపోతానంటే అమ్మ, సునీల్ గారు, నేను కలిసి ఏజెన్సీకి వచ్చేసాం. మా ఇల్లు తాటేకిల్లు వల్ల చర్చి చిన్నదేనండి, రేకుల షెడ్. అందులో ఒక మంచం వేస్తే అందులో పడుకున్నాను. చూస్తుండగా నాకు నెలలు నిండిని 9వ నెల వచ్చింది. అమ్మ రేపే బాబు సుమని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బట్టలు సదిరేంటి, రేపే మనం బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పన్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు చిన్న కారు కొనిచ్చారు. అయితే ఆ రోజు రాత్రి నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మంచం మీద పడుకున్నాను. నాకేం జరిగిందో తెలియదండి. నాకు సడన్గా మంచం మీద నుంచి ఫిడిస్తూ నేను పడిపోయాను. ప్రెగ్నెంట్ ఉన్న నేను ఇలా పడుకున్న నేను ఇలా పడ్డాను. ఆ టైంలో నా బాధ ఇంక వర్ణనాతీతంలాగా అనిపించింది. నేను ఫిడిస్తో కొట్టుకుంటున్నాను, గురకవాతం వచ్చేసింది, మోషన్ అయిపోయింది. అమ్మ సునీల్ గారు కాళ్ళు చేతులు పట్టుకొని రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఫిడిస్ ఆగాలని, ఆగట్లేదు. ఈ అమ్మాయిని త్వరగా తీసుకువెళ్ళిపోండి రాజమండ్రి అంటే వాళ్ళు అంబులెన్స్ ఇచ్చి పంపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి అన్నారు, ఈ అమ్మాయి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఈ అమ్మాయిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. అక్కడ తీసుకెళ్ళేసరికి అంబులెన్స్లో పెట్టారు. ఏంటి కేసు అని అడిగారు. ఇదని చెప్తే బ్రతకడం కష్టం, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ టైంలో అమ్మ, సునీల్ గారు చాలా ఏడ్చారు. అమ్మ ఇంకా కాళ్ళు ఒక్కటే పట్టుకోవడం తక్కువ, చాలా బాధపడ్డారు. అయినా మామయ్య గారు వచ్చి వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే జాయిన్ చేశారు. ఒకటే చెప్పారు, ఇద్దరిలో ఒకళ్ళు బతుకుతారండి అని. సునీల్ గారితో సైన్ చేయించారు. సాయంత్రం 4:30కి నార్మల్ డెలివరీ అయింది. 3 కేజీల పాప నా కాళ్ళ దగ్గర చనిపోయి పుట్టింది. ఆ పుట్టిన పాపని సునీల్ గారి చేతులకి ఇచ్చారు. నేను ఆ పాపని చూడలేదు. ఇలా అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చారు. సుమ నీకు పాప పుట్టింది, కానీ చాలా బాగుంది, పాప ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది సుమ అన్నారు. నేను ఇంక నాకు ఏడుపు కూడా రావట్లే, అలా ఉండిపోయాను. ఇంకంతే. నాన్నగారు చనిపోయిన ఒక 3-4 నెలలకి అది జరిగిన విషయం. 3 నెలలు నన్ను అత్తయ్య మావయ్య దగ్గర ఉంచారు. తిరిగి నేను మళ్ళీ పరిచర్ల కోసం ఏజెన్సీకి నిమిత్తం వెళ్ళిపోయేదాన్ని. ఎంతసేపు ప్రభు పరిచర్య చేయాలనే ఆలోచించాను నేను. ఆ టైంలో 2019లో మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటే ఇక అక్కడ ఉంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోదు. నిజమే. ఏజెన్సీ 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఒకవేళ 100 సంవత్సరాలైనా ఏజెన్సీ ప్రాంతాలు ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళకి సెట్ అవ్వదంటాను. అంత భయంకరంగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకున్నాను. కానీ ఆ టైంలో కూడా దేవుడు చాలా ఆరోగ్యం ఇచ్చి నడిపించారు. ఇక అమ్మ దగ్గరికి వచ్చేసాను. 2వ ప్రెగ్నెంట్ కూడా ఏమైందంటే సునీల్ గారు వచ్చారు నా దగ్గరికి. మాకు March 5th అని ఒక మీటింగ్ జరిగింది, అయిపోయింది. సునీల్ గారు నా దగ్గరికి వచ్చిన తర్వాత సుమ నీకు బాబు పుడతాడు, వాడిని నేను ఎత్తుకుంటాను ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నారు. తెల్లవారుజామున నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. తిరిగి హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు చూశారు, ఒకసారి స్కాన్ చేయమన్నారు. తీసుకువెళ్ళి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వస్తున్నాం. స్కాన్ చేసి ఆయన్ని సునీల్ గారు అడిగారు, ఏం జరిగింది డాక్టర్ అని అడిగితే లోపల బేబీ కదలికలు లేవు అని చెప్పన్నారు. కదలికలు లేకపోవడం ఏంటి అని అడుగుతూ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తే ఆవిడ కూడా చూసి అన్నారు ఒకే మాట, సారీ సునీల్ గారు, లోపల బేబీ చనిపోయింది అన్నారు. చనిపోయి తల్లి కడుపుకి బెడ్ అడ్డంగా తిరిగిపోయింది, పెద్ద ఆపరేషన్ చేసి బయటికి తీయాలని చెప్పన్నారు. ఒక బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు. అయితే సునీల్ గారు, సుమా నీకు ఏడుపు వస్తుంది, అస్సలు ఏడవద్దు, ప్రభువుని తలుచుకో అన్నారు. ప్రభువునే తలుచుకుంటున్నానండి అని చెప్తూ నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. పెద్ద ఆపరేషన్ చేశారు. 4 కేజీల బాబు చనిపోయి పుట్టాడు. వాడిని తీసుకెళ్ళి ఒక బేషన్లో పెట్టారు. వాడిని నేను చూడలేదు. సునీల్ గారి చేతులకి ఇచ్చారు. వాడు చనిపోయి 2 రోజులు అయిందని చెప్పన్నారు. ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ ఒకవేళ ఈ అమ్మాయికి నొప్పి వచ్చి ఇలా రాకపోతే ఈ అమ్మాయి కూడా ప్రాణాలతో దక్కేది కాదని చెప్పారు డాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ పరిస్థితులు కూడా నన్ను నడిపించారు. కరోనా స్టార్ట్ అయింది 2019 చివరిలో, 2020. ఆ టైంలో 3 నెలలే గడిపానండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి 6 నెలలు రెస్ట్ తీసుకోవాలనేవారు. కానీ నేను సునీల్ గారి దగ్గరికి వెళ్ళడానికే చూసేదాన్ని. ఆయన దగ్గర ఎవరో ఉండరు, పరిచర్య అని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత బాబు చనిపోయిన 4 నెలలకి సునీల్ గారు నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చారు. అమ్మ, ఎప్పటికీ నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళొద్దు, నా శక్తి సరిపోవట్లేదు,
మనం బలంగా ప్రార్థన చేయాలి అంటూ అక్టోబర్ మీటింగ్స్ వస్తున్నాయి సుమా, సభలు పెట్టాలి అని చెప్పాను. సరే అండి అన్నాను. అయితే మాకు కరెంటు పోతే కరెంట్ సరిగ్గా రాదండి. మా విశ్వాసులు అక్క నాతో పాటు వచ్చారు. ఆ అక్క వాళ్ళ అక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి 2,50,000 40 పెద్ద జనరేటరు దేవుని సంఘానికి వాళ్ళు కొనిచ్చారండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, 100 రూపాయలు వేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తాం. కానుకపెట్లో 2 లక్షలు ఒక్కసారి కానుకపెట్లో వేయాలంటే అది ఎంత ఆలోచించాలో అనిపిస్తుంది. కానీ అలాగా దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే సేవకి సంబంధించిన ప్రతిదీ కొన్నారు ఆయన. ఆ జనరేటర్ని పక్కన పెట్టారు. దానివల్ల అన్ని మీటింగ్స్ బాగా జరిగాయి. అయితే ఒక ప్లేస్లో పెట్టడం వల్ల అది లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి ఒకసారి దాన్ని ఆన్ చేస్తే దాంట్లోంచి నిప్పులు బాగా మంటల కింద వచ్చినాయి. అయితే దాన్ని బాగు చేద్దామని చెప్పి సునీల్ గారు జగ్గంపేట తీసుకువెళ్ళాలి సుమా అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను అలా అయిపోయిన తర్వాత సునీల్ గారు అది 2020 సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి, ఇక నేను జస్ట్ ఇంకా 10 నిమిషాలు చెప్తాను. ఆ టైంలో సునీల్ గారు, మా ఇంట్లో కరెంట్ లేదు, ఆ రోజు చిన్న క్యాండిల్ పెట్టుకుని మేము ఇద్దరం భోజనం చేస్తున్నాము. ఆయన నాకు సేవా అనుభవాలు చాలా నేర్పించారు. మొట్టమొదటిగా నేను అక్కడికి వెళ్ళంగానే ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసండి, మిషనరీ భక్తుల జీవితాలు బుక్స్ 10 ఇచ్చాడు ఆయన. ఆ 10 ఇచ్చి, ఈ చదువు సుమా, ఈ చదివితే నీకు ఇక్కడ ఎలా సేవ చేయాలో దేవుడు నేర్పిస్తాడు అని. అసలు నేను ఎంతమంది గురించి చదివానంటే నాకు గుర్తుండదు తప్ప కానీ ఒక్కొక్క మాట నన్ను చాలా రోషంగా తీసుకెళ్ళి ఆ మాటలు. బైబిల్ గ్రంథం చదువుతూ మిషనరీ భక్తుల జీవితాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఈ విధంగా చేశారు, అలా నన్ను చాలా ప్రోత్సహించారు. సునీల్ గారు నన్ను చాలా ప్రోత్సహించారు. నన్ను అస్సలు ఖాళీగా ఈ రోజంతా ఏం చేసావు సోమా అని అడిగేవారు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళొస్తే నన్ను కూడా తీసుకెళ్ళనంటే నువ్వు అలసిపోతావమ్మా అనేవారు. నన్ను బాగా నా కోసం బాగా ఆలోచించేవారు ఆయన. ఆ పరిస్థితుల్లో ఇంకా ఆయన, మేమిద్దరం క్యాండిల్ పట్టుకొని భోజనం చేస్తుండగా అయితే ఆయన నాతో అన్నారు, సుమా సంఘాన్ని బాగా ప్రేమించాలి, వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు కాదు సుమా, వీళ్ళకేమీ తెలియదు, వీళ్ళు అమాయక ప్రజలు, వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా అని అన్నారు. నేనెందుకు విడిచిపెట్టేస్తానండి అని చెప్తే, సుమా సంఘంలో అందరినీ ఒకేలా ప్రేమించు, అందరినీ ఒకేలాగా చూడు అని చెప్పనేవారు. నేను అప్పుడు కొత్త కదండి, నేను సరిగ్గా ఉండేదాన్ని కాదు, కానీ అవన్నీ నాకు నేర్పిస్తూ ఉండేవారు. ఖచ్చితంగా నేను అలా చేస్తానండి అని నేను ప్రతి విషయంలో ఆయనకి నేను మాట ఇస్తూ ఉండేదాన్ని. అయితే ఒకే మాట నన్ను అడిగారు, నేను లేకపోయినా సేవ చేస్తావా అని అడిగారు. ఆ మాట కొంచెం నాకు బాధగా అనిపించింది, కానీ ఆయనతో నేను ధైర్యంగా చెప్పాను, మీరున్నా కాదండి, నా దేవుడున్నా ఎక్కడైనా నేను సేవ చేస్తాను అని చెప్తూ, తప్పకుండా చేస్తానండి అని చెప్పన్నాను. నీకు చాలా ధైర్యం కదా అని చెప్పంటే, కేవలం నేను అది ఆయన్ని చూసి నేర్చుకున్నాను. కానీ నా టైంలో ఆయన నా పెళ్ళవక ముందు ఒక బైక్ మీద వెళ్తుంటే 6 అవుతుంది టైం, కింద కాలువలు ఉంటాయి, ఆ రోడ్డు మీద నుంచి పెద్ద పులి కిందకి దిగి నీళ్ళకి వెళ్తుంటే ఆ టైంలో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బండి స్లో చేసి అలాగే ఆ చీకట్లో వెనక్కి వెళ్ళిపోయాడండి ఆయన. అలాంటి పరిస్థితులు, ఒకసారి ఎలుగుబంటు, ఒకసారి అడవి పందులు, అలాగ చాలా ఆయన ఎదుర్కొన్నాడు. ఒంటరిగా వచ్చేసేవాడు చాలా రాత్రులు, కానీ ఎక్కడ ఆయనకి ఒక్కసారి కూడా ఏ అటాక్ ఆయన మీద జరగలేదు కూడా. దేవుడు అంత భద్రతనిచ్చాడు ఆయనకి ఆ అడవిలో. ఆ టైంలో ఆయన నాతో అలా చాలా ధైర్యం మాట్లాడుతూ ఉండేవారు. ఇలా ఉంటుండగా ఆ రోజు రాత్రి భోజనం అయిపోయింది, సుమా నాకు చర్చిలో పడుకోవాలనిపిస్తుంది అంటే, సర్లే అని చెప్పి మేము చర్చిలోకి వెళ్ళాం. ఇద్దరం ప్రేయర్ చేసుకొని పడుకున్నాం. ఇక్కడ చలి వల్ల నేను పొద్దున్నే లేసేదాన్ని కాదు. చలి అయినా వర్షమైన ఎండలు ఎక్కువ ఉంటాయి, బాగా అక్కడ మనకన్నా ఎక్కువగా ఉంటాయి. చలి తట్టుకోలేమండి. 0 degrees ఉన్నట్టుగా ఉంటాయి అక్కడ, భయంకరంగా ఉంటుంది అసలు. అయితే ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసి నన్ను లేపారు, కాఫీ పెట్టమన్నారు, పెట్టేసాను. అయిపోయిన తర్వాత ఆయన అన్నారు, సుమా నేను బయలుదేరుతాను, మధ్యాహ్నం భోజనం వండేసే మేము వచ్చేస్తామని అన్నారు. అయితే డాక్టర్ బాడీకి జనరేటర్ని తగిలించి కట్టుకొని సంఘంలో యవనస్తులు 2 అబ్బాయిలు తీసుకొని వెళ్ళారండి. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి ట్రాక్టర్ నడుపుతాడు, కొంచెం దూరం నడుపుతాడు, ఈయన కొంచెం నడపొచ్చు అని చెప్పి అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. మా ప్రాంతం నుంచి 70-80 కిలోమీటర్లు జగ్గంపేట. దాన్ని బాగు చేయించాలంటే ఇటు లేకపోతే రాజమండ్రి అన్నా తీసుకురావాలి. రాజమండ్రికి కూడా
మేము ఉంటున్న ప్రాంతం 80 కిలోమీటర్లు బయటికి రావాలి, రోడ్లు సరిగ్గా లేవు. అయితే ఆయన తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే ఆయన చెప్పారు, ఇది డైనమో అవన్నీ కాలిపోయినాయండి, 2 రోజులు పట్టిద్ది అని చెప్పన్నారు. సర్లే అని చెప్పి డాక్టర్ని అక్కడ పెట్టేసి ఆయన తిరిగి బయలుదేరి వచ్చేస్తున్నారు. అయితే నేను ఇంటి దగ్గర చిన్నపిల్లలకి ఏదో రిట్రీట్ ఉంటే అవి నేర్పించేసి వాళ్ళ ఇంటికి పంపించేశాను. నా దగ్గర పెద్దగా ఎవరు ఉండేవారు కాదు. ఒక రుద్దురాలు వల్లమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మాట కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళకి భాష ఉంటుంది. కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు, అంతే, తెలుగే కాకపోతే స్పీడ్ అది. అయితే ఆవిడ ఒక్కదాన్నే నా దగ్గర ఉంచేవారు పాస్టర్ గారు, రుద్దురాలు. మేమిద్దరమే కలిసి ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయితే ఆవిడ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వంట చేసేసి మా ఇల్లు రోడ్డు పక్కనే మెట్ల మీద కూర్చున్నానండి. కూర్చున్నాగానే వర్షం పడుతుంది. అప్పటికి అనిపిస్తుంది, అయ్యో తడిచిపోతారేమో ఆయన అని అనుకుంటూ లోపలికి వెళ్ళాను. ఒక అబ్బాయి బండి మీద తడుచుకుంటూ బయటకు వచ్చాడు. అమ్మగారు అమ్మగారు అని పిలిచాడు. ఎవరయ్యా ఏంటి అని అన్నాను. అయ్యగారు అయ్యగారు అన్నారు. అయ్యగారు లేరు నాన్న, ఇలాగ వెళ్ళారు నాన్న, వచ్చేస్తారు, దగ్గరలో ఉండుంటారు అని అన్నా. అది కదా అమ్మగారు, సునీల్ అయ్యగారు మాకు బాగా తెలుసు అమ్మగారు, ఇలా జనరేటర్ తీసుకొని వెళ్ళారంట కదా. అయితే అది పెట్టేసి అయ్యగారు వస్తుండగా మన ఊరికి 10 కిలోమీటర్లు ఒక పెద్ద లోయలో అయ్యగారు వస్తున్న ట్రాక్టర్ తిరగబడిపోయింది అమ్మగారు అని చెప్పాడు. అనేసరికి నాకు ఒక్కసారిగా అబ్బాయి చెప్పేది నాకు ఏంటోలాగా అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు అసలు అని అంటే, అవును అమ్మగారు, అయ్యగారు ట్రాక్టరు తిరగబడిపోయిందండి. అయితే 2 అబ్బాయిలు ఏడుస్తున్నారు బయట, సునీల్ అయ్యగారు కనబడట్లేదండి అని చెప్పాడండి. చెప్పేసి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఫోన్ లేవండి నా దగ్గర. ఆయన దగ్గరే ఫోన్ ఉండేది. నేను అసలు ఫోన్ యూజ్ చేసేదాన్ని కాదు, అసలు నాకు ఇష్టం ఉండదు. ఇప్పటికీ దీంట్లో మాట్లాడాలంటే చాలా చిరాకు అవుతుంది అసలు. అయితే నా దగ్గర ఫోన్ లేదు, అక్కడ కూడా ఎవ్వరికీ ఫోన్ లేవు. ఒక అబ్బాయికి 2 అబ్బాయిలకు ఉండేది. వాళ్ళు కూడా కొండెక్కి ఫోన్ చేయాలన్నమాట. నాకు కంగారు వచ్చేస్తుంది. నాకు ఇరుగు పొరుగు ఎవ్వరూ తెలియదు. అయితే నేను రోడ్డు మీదకి వచ్చేసాను. కంగారు వచ్చేస్తుంది, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే ఒక అబ్బాయి ఆటో వేసుకొని వచ్చారు. వాళ్ళకి అంతా తెలిసిపోయింది. ఆటో ఎక్కండానని చెప్పంటే నేను ఆటో ఎక్కించుకున్నారు. ఎదరికి కొంచెం వెళ్ళానండి. వెళ్ళేసరికి 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి అక్కడ కృపన్ అని చెప్పి సునీల్ గారితో గోపాలరావు గారితో బాగా కలిసి ఉన్న విశ్వాసి అన్న నా కూరగాయలు కానీ మంచినీళ్ళు కానీ అన్నయ్య తీసుకొచ్చేవారండి. అన్నయ్య ఒక్కడే కనపడగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. అన్నయ్య ఆయనకి యాక్సిడెంట్ అయిందంట, త్వరగా రండి బయలుదేరి వెళ్దాం అంటే ఆయన ఏమీ మాట్లాడతలేదు. అలా నా వెంక చూస్తున్నారు. రండి అన్నయ్య త్వరగా వెళ్దాం అని అంటే ఆయన ఒకటే అన్నారు, అయ్యగారు లేరు అమ్మగారు, అయ్యగారు చనిపోయారండి అన్నాడు. అనేసరికి నేను ఒక్కసారిగా ఆ రోడ్డు ఉందండి, ఆ రోడ్డు మీద నేను పడిపోయి ఏసయ్యా అని గట్టిగా అరిశానంతే. నేను ఇంకా ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు, కానీ ఒక్క మాట అడిగాను, నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగితే నన్ను అక్కడికి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడికి నేను వెళ్ళిపోయేసరికి చాలామంది ప్రజలు, మాదే అడుగు అంటే అది మరీ అడుగులాగా ఉంది, అసలు అటు ఎందుకు వెళ్ళారు ఆయన అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఎక్కడున్నాడు ఆయన అని నేను వెతుకుతున్న టైంలో అడుగుతున్నాను. ఆ పిల్లోడిని అడిగాను, ఏరి చిన్న అంటే ఆడు మాట్లాడలేకపోతున్నాడు, ఆడు తల పగిలిపోయింది, వాడికి టవల్ కట్టారు, ఇంకొక అబ్బాయికి అంబులెన్స్ వచ్చింది, ఎక్కిస్తున్నారు. ఏమైంది అంటే ఎవరు ఏం చెప్పట్లేదు. ఎక్కడున్నారు సునీల్ గారు అంటే ఒక అతను చెప్పారు అక్కడ ఉన్నారండి అని అంటే నేను వెళ్ళి చూశాను. అది లోయ. వెళ్ళి చూసేసరికి ట్రాక్టర్ తిరగబడిపోయిందండి. చక్రాలు 2 పైకి లేసి ఉన్నాయి. ఒక చక్రం తిరగబడి ఉంది, ఒక చక్రం పైకి లేసి ఉంది. కింద అడుగు బాగా సునీల్ గారి చెయ్యి ఒక్కటి ఇలా కనబడింది. ఇక్కడ నేను అనుకున్నాను, నేను అక్కడ పడిపోతానేమో అనుకున్నాను. ఏసయ్యా అని అరిసేసి, అన్న ఎంతమంది ఉన్నారు కదన్నా, ఆయన తీయొచ్చు కదన్నా దాని కింద నుంచి, మీకు దండం పెడతాను, నాకు ఆయన తప్ప ఎవరు లేరు, దయచేసి ఆయన కిందకి లాగండి అని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ వాళ్ళు నాతో అన్నారు, లేదమ్మగారు చాలా కర్రలు పెట్టి అక్కడ జామాయిల కర్రలు ఉన్నాయండి, అవి నరికి పెట్టారు వాళ్ళు. అప్పటికే ఎంత పెట్టినా బాడీ అది లగట్లేదండి, బాడీని లాగలేకపోతున్నాం, బాగా కూరుకుపోయారు అని చెప్పి అన్నారు. అయితే అలా జరిగిన తర్వాత క్రొక్లేన్కి ఫోన్ చేశారు. క్రొక్లేన్ వచ్చిందండి, మనుషుల వల్ల అవ్వలేదు అది. క్రొక్లేన్ వస్తే క్రొక్లేను ఇలాగ ట్రాక్టర్ని తీసి పక్కన పెట్టిందండి.
ఆ లోపల బాగా కూరుకుపోయారండి. ఇక్కడ దాకా మొత్తం బురదలోకి వెళ్ళిపోయాడు ఆయన. చెయ్యి ఒక్కడే కనబడితే ఆయన తీసి అక్కడ నీళ్ళతోనే శుభ్రంగా కడిగి పోస్ట్ మార్టంకి పంపించారు. నేను ఇంటికి వచ్చేసాను. అయితే నాన్న చనిపోయిన కాడి నుంచి అమ్మ మానసికంగా బాగా అమ్మ డల్ అయిపోయారు. ఏలూరు స్వరూప హాస్పిటల్ అని అక్కడ చూపిస్తే, మీ అమ్మకి బ్రెయిన్లో నరాలు వాసిపోతున్నాయి అమ్మ, ఎక్కువ ఆలోచించేస్తుంది మీ అమ్మ, ఇంకెక్కువగా ఆలోచించేస్తే నరాలు పగిలిపోతాయి మీ అమ్మకి, లేదా ఫ్యూచర్లో నీ తల్లికి చెప్పరాని మాటలు ఏమైనా చెప్తే పిచ్చిదైపోద్ది అని చెప్పారండి మా అమ్మ కోసం. ఈ మాట నాకుతో అమ్మకి నేను ఈ మాట పంచుకోవడానికి అమ్మ ఒక్కతే నాకున్నారు, ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా అంటే. అయితే అది అలా అమ్మకి చెప్పాలో నాకు అర్థం కాల. నేను వచ్చేసాను, కానీ ఒక గోడకు అలా కూర్చొని ఉండేసరికి అమ్మని తీసుకొచ్చారు. ఆవిడ నా వైపు చూస్తుంది కానీ ఏమీ మాట్లాడతలేదు, అలా కూర్చొని పోయింది. కళ్ళ నుంచి నీళ్లు రావట్లేదు అసలు. కానీ నా తల్లి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. అలాగే నేను కూర్చుని పోయాను. ఈలోపు నా చుట్టాలందరూ అన్యులండి, వాళ్ళందరూ వచ్చి వెళ్తాం అమ్మ దగ్గరికి వెళ్ళి, లక్ష్మి నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వే విధవరాలు అంటే నీ కూతుర్ని విధవరాలుగా చేశారు, ఈ అడువేంటి అడుగు ప్రజలేంటి అని చెప్పి అమ్మని తిడటం ప్రారంభపెట్టారండి. ఆ టైంలో అమ్మ అసలు ఉలుకు పలుకు చల్లమే లేదు నా తల్లికి. అందరూ వచ్చి ఏడుస్తున్నారు. సునీల్ గారి బాడీ పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చేస్తున్నారు. చాలామంది సేవకులు వచ్చారు, చాలామంది విశ్వాసులు వచ్చారు. అది కరోనా టైం అన్నా ఆయన ఎంతో కదా, మన నీతి క్రియలే మన వెనకాల వస్తాయి అన్నాడు కదా దేవుడు. ఆయన సంపాదించుకున్న నీతి క్రియలు అనేక ప్రజలు ఆయన కోసం వచ్చారు. మా అత్తయ్య మామయ్య అందరూ వచ్చారు. ఆయన బాడీని చూడడానికి నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాను. ఆయన అక్కడే స్నానం చేయించి పెట్లో పెట్టి బట్టలు వేసేసి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి ఏవేవో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది మాట్లాడుకున్న మాటలు నాకు వినపడ్డాయి. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళు ఇది అని చెప్పలేను. వాళ్ళు ఏమంటున్నారంటే, సునీల్ గారు ఏదో పాపం చేసి ఉంటాడండి, అందుకే వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, ఆయన ఏదో భయంకరమైన తప్పు చేసి ఉంటాడండి, అందుకే ఇలాంటి మరణం వచ్చిందని మాట్లాడారండి. ఆ మాటలు వింటుండగా నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కటే నేను గట్టిగా ఏడ్చుకున్న మాట ఏంటంటే, యేసయ్య నాకు శక్తి సరిపోవట్లా, నేను ఆయన చూస్తే ఆయన మీద పడిపోతానేమో అని భయం వేస్తుంది, నన్ను వదిలేయొద్దు, నన్ను పట్టుకో అని చెప్పి నా అంతటిగా నేను నా ఆత్మ అలా ఘోషిస్తుంది లోపల. కానీ ఆ టైంలో నా ప్రభు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా, నా దైవజనుడు ముగించిన సేవ నువ్వు చేస్తావా, నా దైవజనుడు లేని సేవ నువ్వు చేస్తావా అన్న మాట ఎన్నిసార్లు నన్ను ప్రేరేపించిందంటే, సంగమం ఒక విషయం ఆలోచించు, దేవుని కోసం నిలబడు అని ప్రేరేపించే ప్రేరేపణ కేవలం దేవుడి దగ్గర నుంచి వచ్చేది. అది వద్దు, నువ్వు నిలబడలేవు, నువ్వు చేయలేవు అని చెప్పేది కేవలం అపవాది. మరణం కని చావచ్చు కదా అని చెప్పేది అపవాది. కానీ నిలబడతావా, నిలబడు అని చెప్పేది నా దేవుని ఆత్మ. ఆ టైంలో ఒక మనిషి నన్ను బలపరచలేదు, ఎవ్వరూ నా దగ్గరికి వచ్చి ఊరుకో అమ్మ, దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేకపోతే దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఒక్కరు రాలేదండి నా దగ్గరికి రాలేకపోయారు ఎవరు కూడా. నా పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకంటే నాన్న చనిపోయిన 3 నెలలకు పాప, బాబు చనిపోయిన 4 నెలలకే సునీల్ గారు. ఒక్కసారి ఇవన్నీ నా మీదకి వచ్చేసరికి నేనే అనుకున్నాను, నాది ఎంత తొందరగా ఎంత పిరిగిదాన్నంటే, ఎవరన్నా కొంచెం పౌడర్ బాగా రాసుకుని నా పక్కన నుంచి ఉంటే ఉత్తిని అల్లిపోయి ఆ రాత్రి అంతా బయటికి వెళ్ళకుండా ఏడ్చేస్తాను, అంత పిరిగిదాన్ని. అలాంటిది నా దగ్గర నాతో దేవుడు మాట్లాడుతున్న మాట, నా దైవజనుడు లేని సేవ నువ్వు చేస్తావా అనే ప్రేరేపణ నాకు 2 సార్లు కలిగింది ఆ మాట. నేను ఆ మాటని బాగా విన్నాను స్పష్టంగా. నేను ఒకటే నిశ్చయించుకున్నాను, నేను చేస్తాను యేసయ్య. అరవాలనిపించింది, చెప్పే అవకాశం లేదు అక్కడ. అప్పుడు ఒక పాస్టర్ గారు నేను అడిగాను, ఒకసారి మైక్ ఇస్తారయ్యా అని అడిగితే ఆయన నాకు మైక్ ఇచ్చారు. ఇక్కడేం మాట్లాడతావు అన్నారు ఫస్ట్, కానీ నాకు మైక్ ఇచ్చారు. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదండి. నా ఎదురుగా నా భర్త, నా ముందు నా దేవుని శిలువ, అవే నాకు కనబడుతున్నాయి. ఆయనకి నేను మాట ఇచ్చాను, మా నాన్న మారిపోతే నేను నీ లైఫ్లో నీ కోసం నిలబడతాను అని. నేను అది ఇప్పటికీ అడుగుతున్నాను. చాలామంది నన్ను అంటారు, చిన్న వయసు కదా, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంది, చూద్దాం కొన్ని రోజులు. ఇప్పటికీ నేను సేవలోకి వచ్చి 15 సంవత్సరాలు.
దేవునిచ్చిన మహాకృప ఇది. అలా ఉంటుండగా దేవుడు చేసిన ఒక అద్భుతం, ఆ రోజు నా భర్త నాకు ఇచ్చిన, నా దేవుడిచ్చిన ధైర్యం, నా భర్త ఎదురుగా నేను ఆయనకు మాట ఇచ్చాను, నేనుంటాను, నేను వదిలి వెళ్ళిపోను అని. అయితే ఆ రోజు సునీల్ గారికి ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 29 సంవత్సరాలు, నాకు 27. ఆ టైంలో నేను అక్కడ అలా నుంచుంటుండగా ఒకటే మాట చెప్పా, అత్తయ్య, మావయ్య, అమ్మ, నా బంధువులందరూ అక్కడే ఉన్నారు, సునీల్ గారి తల్లి, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అలా ఉంటుండగానే దేవుడు పలికించిన ఒక్క మాట, నేను ఆ మాటకి తట్టుకోలేకపోయానండి. ఎందుకంటే ఆయనకంటూ ఆధార్ కార్డు కూడా లేదు, ఆయనకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఏది లేదు. ఎందుకండి అకౌంట్ తీసుకోండి అంటే ఆయన అనేవారు, ఈ లోకంలో మనకి ఏది ఉండకూడదు సుమా, మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి అనేవారు. నేను బలవంతం చేస్తే తంబేపిస్తే ఆధార్ కార్డు వచ్చిందండి. అది సునీల్ గారు చనిపోయిన రోజు. మేమిద్దరం కలిసి ఒక మంచం మీద లేము. మా అత్తయ్య గారు మమ్మల్ని ప్రేమించి ఒక మంచం ఇస్తే అదే రోజు ఆయన మంచం వచ్చింది. మేమిద్దరం కిందే గడిపేవాళ్ళం దేవుని కోసం. అలా ఉంటున్న పరిస్థితులు అవన్నీ గుర్తొస్తుండగా సునీల్ గారు ఎలా చనిపోయాడండి, అలా చనిపోయాడనన్న మాటలు నాలో తెలియని ఒక శక్తిని కలిగించింది. అదే దేవుని మాట. నేను చేస్తాను ప్రభు అని చెప్తూ అక్కడ నేను పలికిన ఒక్క మాట, అది నా శక్తి కాదు కానీ నా ప్రభు శక్తే, నా శక్తి చేత కాదు కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగునన్న మాటనే ఆ రోజు నా దేవుడు ఎలా జరిగించాడంటే ఒకటే చెప్పాను, నన్ను తీసుకెళ్ళిపోదామని నా బంధువులు, స్నేహితులు వచ్చారు. నాకు వేరే పెళ్లి చేసేద్దామని కూడా అనేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారు. మీ అందరికీ నా వందనాలండి. దేవుడికి నేను మాట ఇచ్చాను, నా భర్త సునీల్ గారికి నేను మాట ఇచ్చాను. ఏ ప్రాంతంలో అయితే ఆయన చనిపోయారో, ఏ ప్రాంతంలో అయితే ఆయన సమాధి చేశారో, ఇదే ప్రాంతంలో నేను ఇచ్చిన మాటను వెనక్కి తిరగకుండా దేవుడి కృపను బట్టి నేను ఇక్కడ నిలబడతాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు కొట్టిన చప్పట్లు నా యేసయ్యకి మాత్రమే వెళ్ళాలి. అవి దేవుడు ఆ శక్తిని ఇవ్వకపోతే నాకు, నేను మాట అనేసే కానీ నిలబడడం చాలా కష్టమండి. నా వయసు సరిపోలా, నా అనుభవం సరిపోలా, నా శక్తి చాలలేదు. ఎన్నో అనుమానాలు, ఎన్నో పరిస్థితులు. మాట చెప్పిన రోజే నాకు స్టార్ట్ అయింది. సునీల్ గారి సమాధి కార్యక్రమం అయిపోయింది, ఒక్కరు కూడా లేరండి, అందరూ వెళ్ళిపోయారు. నా సంఘంలో ఇద్దరు వచ్చి నాతో మాట్లాడలేని, నాకు మాతో మాట్లాడాలంటే వాళ్ళకి భయం. నా దగ్గరకు వచ్చి ఒకటే మాట అన్నారు, అమ్మగారు ఎవరు లేకపోయినా మేము ఉంటామండి అని చెప్పి అక్కడున్న విశ్వాసులే నన్ను బలపరిచారు. అక్కడున్న వాళ్ళే నన్ను ఎంతో ప్రోత్సహించారు. అప్పుడే అక్కడున్న ఒక విశ్వాసి కుమారి అనే ఒక చెల్లి తన భర్తని చేతబడి చేసి చంపేశారండి దేవుణ్ణి నమ్ముకుందని. చంటి బిడ్డను పెట్టుకొని అస్సలు వెనక్కి తిరగకుండా ఆ అమ్మాయిని ఊరి నుంచి వెలేసేసేస్తే అదే ఊరిలో నిలబడి 10 మందిని రక్షించుకుందండి. అలా నిలబడిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన విశ్వాసం చూసి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. అయితే అమ్మ, అన్నయ్య, చెల్లి, అన్నయ్య భార్య, మా వదిన వాళ్ళే నా దగ్గర ఉన్నారు. ఆ రోజు అన్నయ్య నేను ఒక విషయం అడిగా, అన్న మీరు రేపొద్దున్నే వెళ్ళిపోతారు, నేను మీతో రావట్లేదు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలి. అయితే ఒక్క విషయం అన్నయ్య అంటే ఏంటమ్మా అంటే, నా కోసం ఒక్క నెల రోజులు ఇక్కడ తోడుగా ఉంటారా, నాకు ఎవ్వరు తెలియదని ఇక్కడ అని చెప్పంటే, ఒక్కసారిగా నా అన్నయ్య భార్య కూడా తను మాట్లాడిన మాట, సునీల్ గారు మీరే సేవ చేయాలి అని మాట్లాడేవారు వదిన, మేము కూడా ఇక్కడే ఉండిపోతాం నీకు మాట ఇస్తున్నామని చెప్పి అంటూనే నా ఒక్కదాని కోసం ఆలోచించు సంగమా, ఒక్క సమర్పణ నా కుటుంబం అంతటిని సమర్పణలోకి తీసుకొచ్చి నిలబెట్టిందండి. ఇప్పటికీ కూడా దేవుడిచ్చిన మహాకృప. వాళ్ళకి టయానికి నేను సరిగ్గా తిండి పెట్టలేను, అక్కడ ఏమీ ఉండవు, అన్నిటికీ తట్టుకోవాలి. కానీ వాళ్ళు వచ్చేసారు, కొవ్వూరులో ఉన్నవన్నీ అమ్మేసి ఇచ్చేశారు. నా చెల్లికి నేను పెళ్లి చేయలేనేమో అని అనుకునేదాన్ని, నన్ను వదిలి వెళ్ళలేననేది నా చెల్లి. నీకెవ్వరూ తోడుండ్రక్క, నేను ఉండిపోతానని ఏడ్చేది నా చెల్లి. లేదమ్మా నువ్వు చేసుకోవాలి, నువ్వు అంటే నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అలాంటి వ్యక్తిని నాకు ఇచ్చి పెళ్లి చేయని అడిగితే, నా సాక్ష్యాన్ని విన్న ఒక తమ్ముడు మా ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చారండి. మొబైల్ లేవు కదండి, అక్కడక్కడ డౌన్లోడ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఊరి పెద్దల్లో 70 మంది పురుషుల్లో పెట్టి ఈ అమ్మాయిని కబురు పెట్టండి అని చెప్పి అన్నారు. ఎప్పుడు నాకు ఊరి పెద్దల్లో నిలబడ్డం నాకు తెలీదు. పోలీసులు ఉండరు అక్కడ, మున్సబ్బులు, పెత్తందారులు, ప్రెసిడెంట్లు వీళ్ళే అక్కడ తీర్పు తీరుస్తారు. అట్లా ఉంటుండగా ఆ టైంలో వాళ్ళు నన్ను అక్కడ మధ్యలో నిలబెట్టారు. వాళ్ళు తాగేసి ఉన్నారు, భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు.
వాళ్ళు అంటున్న మాట, అమ్మ మా ఊరు గురించి నువ్వు భయంకరంగా మాట్లాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఊళ్ళో ఉన్న చర్చిని తీసేస్తావా అని అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాల. బలిపీఠం దగ్గర ప్రార్థించుకొని వెళ్ళాను, నా పక్షాన నువ్వు ఉన్నావు కదా, వారితో నువ్వు మాట్లాడు అని. ఒక్క మాట నేను అక్కడికి వెళ్ళాను, ఏవేవో మాట్లాడేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. ఆ టైంలో నేను అలా నిలబడిపోయి ఉంటే ఊరు పెద్ద అన్నారు, ఏమ్మా ఇన్ని మాట్లాడుతుంటే ఏం చెప్పవేంటి అన్నారు. ఆయనతో నేను ఒక్క మాట చెప్పాను, అయ్యా నాకు నా తండ్రి లేరు, నా పిల్లలు లేరు, జీవితాంతం ఆయనతో ఉండాలనుకున్నాను, ఆయన ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. నాకంటూ నాన్న వాళ్ళు నాకు ఇంకెవరు లేరు, మీరే నా బంధువులు నా స్నేహితులు అనుకుని నేను బ్రతుకుతున్నానయ్యా. నాకు ఇక్కడ తప్ప నేను ఎక్కడ బతకలేనయ్యా, నన్ను దయచేసి ఊరి నుంచి పంపించొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడ మీరు ఎంతమంది మీ కాళ్ళు పట్టుకోమంటే అంతమందిని కాళ్ళు పట్టుకొని బతిలాడతాను. ప్లీజ్ నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఈ ప్రాంతం నుంచి పంపించొద్దు అని అడిగితే అసలు వాళ్ళు ఎవ్వరు మాటలు వినరు. కానీ ఆ ఊరు పెద్ద వెంటనే లేచి నిలబడి ఆయన ఒకటి అన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నారు. అసలు వాళ్ళు తీర్పు తీర్చారంటే దాన్ని వదలరండి. ఇంటికి వెళ్ళిపోమ్మా అంటే అందరూ గట్టిగా అరిచేశారు. అదేంటి మీరు చేసే తీర్పు ఏంటి, ఆ అమ్మాయికో న్యాయం మాకో న్యాయం అంటే, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, అమ్మాయికి ఏం తెలియదు, ఈ ఒక్కసారికి వదిలేద్దామని చెప్పి ఆ ఊరు పెద్ద నా పక్షాన్ని దేవుడు నిలబెట్టి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైనా నేను అక్కడ తాటేకింట్లోనే ఉంటున్నాను. వాళ్ళు ఎదురుగానే వాళ్ళంతటిగా వాళ్ళే నాకు అడిగితే ఒక చిన్న స్థలం ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆ ఊరు పెద్దలు సహాయం చేసి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్స్లో కూడా ఆ ఊరు పెద్దల సహాయాన్ని దేవుడు నాకు ఎంతో అందిస్తున్నారని, ఎక్కడి నుంచి అయితే దేవుడు నన్ను పంపించాలను అని వాళ్ళు అనుకున్నారో కానీ అక్కడే దేవుడు ఇక్కడ నిలబెట్టారు. సునీల్ గారు 6 చోట్ల సేవా పరిచర్య అప్పగించేసి వెళ్ళిపోయారు. నేను 2 చోట్ల మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేశాను. 8 చోట్ల సేవ జరుగుతుంది. దేవుడు ఎంతగానో నడిపిస్తున్నారు. మీకు ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మరి నిద్రపోతున్నారో మెలకుగా వింటున్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి అనుకుంటాను, మీ చిత్తం ఉన్న ప్రాంతాలకి మాత్రమే నన్ను పంపించి, కానీ నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదయ్యా, నేను ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు, నీ అభిషేకం ఉన్న చోట నన్ను ఇంకనూ నిలబెట్టి వాడుకోనని చెప్పి నేను అనుకోలేదు. అసలు ఇక్కడికి దేవుడు కృపను బట్టి నేను వస్తానని చెప్పి, అయ్యగారు ఏంటి నన్ను పిలవడం ఏంటి, నేను రావడం ఏంటి అభిషక్తుల చేత అని అనుకున్నా. చాలామంది నన్ను అన్నారు, నీ లైఫ్ అయిపోయింది, ఇంకా నీ బ్రతుకు అయిపోయిందని చెప్పనేవారు. ఈ లైఫ్ ఇలా ఒంటరిగా వెళ్తున్న టైంలో ఏమీ లేవని ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, కానీ దీని వెనకాల చాలా ఉంది, అవి నేను ఇంక చెప్పుకోలేను. కానీ చాలా పరిస్థితులు. కానీ ఒక మాట నాకు ఎప్పుడు నన్ను ధైర్యపరిచే మాట, లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పోడు. గొప్పోడిని లోపల పెట్టి బతికితే ఎలాంటి వ్యక్తుల దగ్గరైనా మనం బతకొచ్చు, ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా మనం వెళ్ళొచ్చు, దేవుడు నడిపిస్తాడు. సంగమా నేను ముగిస్తున్నాను. నా 2 చేతులు జోడించి మీ అందరికీ ఒక సేవకురాలుగా చెప్తున్న మాట, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మిమ్మల్ని దేవుడి దగ్గర ప్రత్యక్షపరచాలని మీ సేవకులు పడుతున్న ప్రయాసని దయచేసి వృధా చేయొద్దు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ప్రభువుకి పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు ఉండుంటే మీకు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదే, మీరు తీసుకున్న తీర్మానం చాలా గొప్పదే. తీసుకున్న తీర్మానానికి వెనక్కి తిరగొద్దు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూస్తే అతడు నాకు పాత్రుడు కాదు అని చెప్పాడు దేవుడు. అలా దయచేసి మీరందరూ దేవుడితో ఉండాలి. ఖచ్చితంగా మనం ఆ రక్షకుడైన పరిశుద్ధుని కలుసుకోవాలి. ఖచ్చితంగా మనందరూ కలుస్తామని నీకు విశ్వాసం ఉంటే, నేను నా ప్రభువుని చూస్తాను, ప్రభు ప్రత్యక్షత నేను కనులారా కనుగోగలను, అక్కడ నేను నిలబడగలననే ఆ యొక్క ధైర్యం ఆ శక్తి నీకు రావాలంటే ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి కూడికలు నువ్వు ఎన్నో వినాలి. దేవుడు నిన్ను ఒకవేళ ఒక రాపిళ్ళు నీ ఇంటి పరిస్థితులు కానివచ్చు, నీ ఇంటి సమస్యలు నువ్వు నలపాలని నువ్వు అనుకుంటావు, నిలబడదామని ఎంతో అనుకుంటున్నాను, కానీ నా పరిస్థితులు రోజు రోజుకి దిగజార్చేస్తున్నాయి అనుకుంటున్నారా? దయచేసి పరిస్థితుల వైపు చూడొద్దు, కానీ నిలబెడుతున్న దేవుని వైపు మాత్రం చూడండి. దేవుడు నిజంగా నాకు చాలాసార్లు ఆశ్చర్యమే అనిపిస్తుంది, నేనేనా అని. కానీ నేను చాలాసార్లు అనుకుంటాను,
చాలామంది అనుకున్నారు నా లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్నారు. కానీ నా ప్రభు అన్నాడు, లేదు, ఇప్పుడే అది స్టార్ట్ అయిపోయింది అని. ఇప్పటికీ నేను పరిచర్లకు వెళ్ళి ఇంచుమించు అనేక మందిరాలు, 700 పైనే మందిరాలకి ప్రభు నన్ను తీసుకువెళ్ళి ఉంటాడేమో. నేను అనుకుంటాను, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని కదయ్యా. అన్నారు చాలామంది, ఆడవుడు వాక్యం చెప్తే ఎవరంటారు అని చెప్పి మాట్లాడారు నన్ను. ఎవరు పడితే వాళ్ళ బండికి వెళ్ళిపోద్దాం, సరిగ్గా ఉందా అని చెప్పి ఇలాంటి పరిస్థితులు నా వెనకాల చాలా వచ్చినాయి. ఎవరినన్నా సేవకుల్ని అన్నయ్య అని అంటే ఆవిడ ఎలా ఉందో నా వెనకాలే ఉంటూ మాట్లాడిన మాటలు, ఆ మాటలే నన్ను ఈ స్థాయి దాకా తీసుకెళ్ళినాయి. ఎందుకంటే ఒక కరుకైన మాట నునుపైన స్వభావంలోకి తీసుకువెళ్తుంది ఖచ్చితంగా. దేవుడు అలా నన్ను తీసుకువెళ్ళారు. నన్ను తీసుకెళ్ళిన దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. మీరే పరిస్థితులతో ఉన్నారో, ఏ స్థితిగతులతో ఉన్నారో ఒకవేళ మాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడికి తెలుసమ్మా, నీ దేవుడికి తెలుసు అన్న. ఒక్కసారి నీ ప్రభు పాదాలు పట్టుకొని, నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నీతో నేను ఉండడానికి నాకు అవకాశం ఇవ్వయా. ఎవరికో లేని ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడని నేను అంటాను. ఇప్పుడే అబద్ధం ఆడతాం, ఇప్పుడే ప్రార్థన చేసి సహాయం చేయమని అడుగుతాం. అలాంటి ప్రార్థనలు వింటున్నాడు దేవుడు. ఏ నమ్మిక లేని మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అసలు ఏ భాగ్యం చేసుకుంటే ఇలాంటి దేవుడు మనకి దొరుకుంటాడు? నువ్వు ఎప్పుడన్నా ఆలోచించవలేదో నా సంగమా? దయచేసి నేను ముగిస్తున్నాను. ప్రభు పాదాలు పట్టుకొని ఈ రాత్రి దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూసినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎదురాడుతున్న సమస్యని జయించగలవు. ఆ పరిస్థితులు గుండా ఇదిగో నీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. వచ్చువాడు ఆలస్యం చేయకుండా రాబోతున్నాడు. ఆయన నిన్ను తీసుకెళ్ళడానికే వస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టడు తెలుసా? నిన్ను ఎక్కడ విడిచిపెట్టాడు. నిన్ను బాధలో ఉన్నప్పుడు, హింసలో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో, ఎందులో కూడా వదిలిపెట్టినోడు దేవుడేనండి. మనుషులు వదిలేస్తారు కానీ దేవుడు మాత్రం అస్సలు వదలడు. నా జీవితంలో నిజంగా అదే. నన్ను నా బంధువులందరూ వదిలేశారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు ఎక్కడ నన్ను వదిలిపెట్టలేదు. నన్ను వదిలిపెట్టని దేవుడు మీకు కూడా తోడయ్యుండి నడిపించును గాక. అందరం లేచి నిలబడదాము. చిన్న ప్రార్థన చేసేసి నేను అయ్యగారికి ఇచ్చేస్తాను. అందరూ లేచి నిలబడి 2 చేతులు జోడించినట్లయితే ఒక్క ప్రార్థన దయచేసి నాతో ఏకీవించి ప్రార్థిస్తావా? ఇప్పటి వరకు నువ్వేం విన్నావో అది నీకు తెలుసు. ఏమండి, నాకు ఇది కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నా సాక్ష్యం నేను చెప్పుకుంటే ఏముంటుందండి? నా సాక్ష్యం దేవుడు చెప్పాలి. నా గురించి ప్రజలు మాట్లాడాలి. మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ఆఫ్టర్ నేను ఒక ఆడదాన్ని అయినా నాకేమీ చేత కాదు. చదవటం ఏమీ రాదు, నిలబడ్డం, మైక్ పట్టుకోవడం ఏది రాదు. ఏమీ లేకపోయినా నేను ఖాళీగా ఉన్న ఈ ఖాళీ పాత్రని ఎందుకు దేవుడు చూశాడు? ఈ ఖాళీ పాత్రనైనా ఆ పాత్రని ఎందుకు దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు? ఈరోజు నువ్వు ఒకవేళ ఖాళీగా ఉంటున్నావా? ఖాళీ పాత్రగానే ఉన్నావా? ఏ దీవెను లేదా, ఏ ఆశీర్వాదం లేదా, శ్రమతోనూ బాధతోనూ కొన్నిసార్లు చెప్పుకోలేని పరిస్థితులతో కొట్టబడితే ఈ రాత్రి నీ దేవుడు అద్భుతం చేయబోతున్న రాత్రి ఇది. నీ దేవుడు నిన్ను తాకుతున్న రాత్రి ఇది. నీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నీ పక్షాన నిలబడిన వాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. నిన్ను నడిపిస్తున్న దేవుడు, ఆయన బలపరుస్తున్న దేవుడు. మనుషులు నిలబడలేవు, చెయ్యలేవు అన్న మనట్లకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిలబడతావు, నువ్వు చేస్తావు, నువ్వు జయించగలవు. నీ పక్షాన్ని నేనున్న ఒక్క నిమిషం కూడా నేను విడిచిపెట్టలేదు. ఒక్క నిమిషంలో కూడా నేను వదిలేయలేదు. నన్ను వదిలేసి నువ్వు ఎన్నోసార్లు తిరిగావు. నన్ను వదిలేసి ఎన్నోసార్లు పాపము చేసి నువ్వు తిరుగుతున్నావు. కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టలేదని ప్రభు నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఏం చూసి నన్ను రక్షించుకున్నావు? ఏ మంచితనం ఉంది నాలో అసలు? ఇక్కడే ప్రార్థించి పక్కకి వెళ్ళి పాపం చేసే భయంకరమైన పాపిష్టుల మనుషులమయ్యా మేము. ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఎందుకు మమ్మల్ని ఎంతగా వెంబడిస్తున్నా బండా? నీకు కృతజ్ఞతలయ్యా, నీకు
నీకు స్తోత్రాలయ్యా. ఈ బ్రతుకును తండ్రి పరిపూర్ణమైన భక్తిలోకి తీసుకువెళ్ళండి. పౌలు చెప్తున్నాడయ్యా, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు నన్ను తరుముతున్నా. నా ముందు సిలువ, నా వెనకాల శరీర బలహీనతలు తరుముతున్నా. సిలువను చూడగలిగిన నేత్రము దయచేయండి. సిలువ వైపు చూడగలిగిన మనస్సును దయచేయి ప్రభు. ఆత్మనివ్వు యేసయ్యా. పట్టుకో తండ్రి. త్రోవ పక్కన కూర్చున్న గుడ్డోడిని సైతం వదలలేదయ్యా నువ్వు. ఈరోజు నన్ను వదలొద్దు అని దేవుణ్ణి అడుగుతావా? దయచేసి సంగమా, దేవుణ్ణి అడుగుతావా? ఇప్పుడు వరకు ఒక మనిషి సాక్షి విన్నారండి, నాది కాదు. నీ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నీ కోసం మరణించి, ఏ నమ్మిక లేని నిన్ను తీసుకొచ్చి ఇంత సుందరమైన మందిరంలో నిలబెట్టి, పరిశుద్ధులైన సేవకుల చేత నిలబెట్టి నిన్ను బలపరుస్తున్నాడంటే నీ మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడు నీ దేవుడు. నీ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్లీజ్ దయచేసి పోగొట్టుకోవద్దు. నన్ను దాటిపోవద్దు తండ్రి అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతావా? నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నాకు తోడుగా ఉండు, నన్ను నడిపించయ్యా, నన్ను బలపరుచు నాయన, నన్ను సేద తీర్చు ప్రభు అని చెప్పి దయచేసి దేవుని పాదాలు పట్టుకొని స్వరం తెరిచి ఎంత గట్టిగా పిలవాలనిపిస్తుంది. చిన్నపిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా, నడి వయసు కలిగిన వారా, తెరుస్తావా స్వరం? గుడ్డోడు కేకేస్తే సృష్టికర్త వెనక్కి వచ్చేసాడు కదా. అలాగే మీరు అడిగితే ఎందుకు నీ దేవుడు నీ దగ్గరికి రాడు? ఎందుకు నిన్ను దేవుడు ఆదరించుడు? ఎందుకు నీ దేవుడు నిన్ను దర్శించు? నీ దేవుడు తాకుతున్న సమయాలు ఇవి. నీ దేవుడు అదుగో నీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఇవి. దేని విషయంలో దిగులు పడొద్దని చెప్తున్నాడు. దేని విషయంలో వెనక తిరగొద్దని చెప్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని అడుగు దయచేసి. ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతూనే ఉండు దయచేసి. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఆయన నీకు ధైర్యం ఇస్తున్నాడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపోవాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపోవాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెబుదామా? యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు
నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున వాడవే. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. చెబుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్తావా చెప్తావా? యేసయ్యా 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 యేసయ్యా. దేవుని యొక్క అగ్ని జ్వాలలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న నీ దేవుడు, అలాంటి దేవుడి యొక్క ఆత్మను పొందుకోవడానికి ఏ నిమిషము నువ్వు ఆలస్యం చేయకుండా ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు ప్రార్థిస్తూ, నాయన నన్ను విడిచిపెట్టొద్దు, నా పక్షాన ఉన్నావు, నన్ను ధైర్యపరిచి నడిపిస్తున్నావని ఒక్క మాట రెండు చేతులు జోడించి నీ దేవుడిని అడిగినట్లయితే, నా పక్షాన నిలబడిన దేవుడు, నీ సేవకుల పక్షాన్ని నిలబడిన దేవుడు, నువ్వు చూస్తున్నావు ప్రతిరోజు బలహీన పడుతున్నా బలపరిచి నడిపిస్తున్నాడు కదా నీ దేవుడు. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇక్కడ వింటున్నా ప్రజలందరిని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నా అయ్యా. నా పేరు పెట్టబడిన ప్రజలు సర్వసత్యంలోకి రావాలని మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పదయ్యా. ఆ ప్రణాళిక చేత అయ్యగారిని మీరు నిలబెట్టుకొని శక్తి లేని నీ సేవకుల చేత శక్తి కలిగిన పరిచర్ని జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇక్కడ ప్రతి బిడ్డని ప్రభు మీరు దర్శించినందుకు వందనాలు. ఈ రాత్రి కూడా మీరే మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే వెళ్ళాలయ్యా. ఆ కృప దేవా, ఆ కృపను మేము కలిగి ఉండడానికి సహాయం చేసి దేవా, నీ నామాన్ని మహిమపరుస్తూ ఎన్నికలేని నన్ను నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ సంఘం రాబోతున్న కాలానికి నానాటికి ఇదే సంఘంలో నుంచి అభిషక్తులు లెగుస్తున్నారయ్యా. దైవజనులు నాయన పరుగులెత్తి లేచి నీ సేవ చేయబోతున్నారు తండ్రి. అంత గొప్పగా మీరు వాడుకోబోతున్నారు. సేవకుల్లో ఉన్న అభిషేకం మీరు ఇవ్వబోతున్నారు ప్రభువా. శక్తినిచ్చి బలపరిచి అంచకాలంలో సలసల కాగుతున్న నుప్పు కణమలాగా నిలబెట్టండి నీ ప్రజల్ని ప్రభువా. అలా వాడుకొని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పేరట ప్రార్థించిన స్తుతించిన మనవులని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. అందరూ అలాగే కళ్ళు మూసుకొని 2 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా నోరు తెరిచి తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సమకూర్చబడిన పరిశుద్ధ సమాజం అంతటికి తోడై ఉండి నిత్యాశీర్వాదము సమస్త దీవెనలు అనుగ్రహించును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ కలుగు. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సమస్త ఘనత మహిమ ప్రభావములు పరలోక తండ్రికి చెల్లును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. తన సాక్ష్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలను పురుకొల్పినటువంటి సహోదరుని దేవుడు బలమైన రీతిలో వాడుకొను గాక. కూర్చోండి అందరూ కూడా. నిజంగా ఏలూరు పట్టణం ఎంత ఆశీర్వదించబడింది, ఎంత దీవించబడింది.
ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన స్థలానికి వెళ్ళి పరిచర్య చేసి వచ్చాను. దేవుడు నన్ను అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు అన్నది భలే అర్థమైంది నాకు. ఈరోజు నేను ఒక చోట మహిమగల పరిచర్య చేసి వచ్చాను. మరలా సమయానికి మీ మధ్యకి రావటానికి దేవుడు సహాయం చేశాడు. సహోదరి సాక్షి ఎంతమందిని ఇది బలపరిచింది. శ్రమలలో పుటము వేయబడిన వేళ నీ కృప వీడక నన్ను వెంబడించెను. నన్ను వెంబడించగా నన్ను వెంబడించగా నన్ను వెంబడించగా నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప నీ కృప స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు చాలా మందికి ఆ శ్రమలే మహిమకు కారణాలు. సహోదరి జీవితంలో వచ్చిన శ్రమలు ఈ రోజున ఆ ప్రతికూలతలు తనను మహిమలో నిలబెట్టాయి. నేను సూర్యాపేటలో జరుగుతున్న సభల్లో దేవుని వాక్యోపదేశాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు సహోదరి పరిచయం అయ్యారు. ఆ రోజు నాకు ముందు వర్తమానం తన సాక్ష్యం. అప్పుడు నేను సాక్ష్యం విన్నప్పుడు ఖచ్చితంగా ఈ సాక్ష్యం మన సన్నిధిలో చెప్పించాలనుకున్నాను. దేవుడు తన ఆత్మకార్యాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. రేపటి దినం ఏ దినం చెప్పాలి? ఆదివారం. నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి మీరు. రేపటి దినం ఓ చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పటికి ఎన్ని దినాలు పూర్తయినాయి?